ఏమైనా వాయిస్ కొంచెం పెంచాలి. నాకు వినబడితేనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ అవసరం కొద్దిగా చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు హలో కళ్యాణం కూర్చొని అందరూ కళ్యాణంలో కూర్చున్నారు కదా, అక్కడ వెళ్తామని చూపిస్తారు. పైన చేస్తున్నాడు, పైన టీవీ అని చెప్పాలి. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య కర్మణః ద్వితీయపనార్థే శ్రీ శ్వేతవారాయ భగవానే జమ్మోద్వీపే భరతవర్షే భరతేశకాంతే మేరో దక్షిణదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదిక్ప్రదేశే గంగా కావేర్యోర్ మధ్యదేశే శోభనస్తరే కళ్యాణమండపే సమస్తదేవతా భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధమస్మిన్ వర్తమానయావహరికాంధ్రమాణిన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే షష్ఠి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షీయ దశమ్యాం ధృతివాసరః భానువాసరేషు భవాసరేషు నక్షత్రేషు యోగశోకరణే మంగళ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదినవస్య భగవతో శ్రీపదే పురుషోత్తమస్య భగవతో నారాయణస్య జగదర్శనార్థం లీలయా అవతీర్ణస్య రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నృసింహస్వామిన్నే కృపయా శ్రీ 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 జన శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామిన ఆదిత్య శ్రీజనానాం మంగళాశాసనపూర్వకం లోక కళ్యాణార్థం క్షేత్రాభివృద్ధ్యర్థం సర్వసంపత్ సమృద్ధ్యర్థం యజమానస్య పరిగుణాదిశాభివృద్ధ్యర్థం సంకల్పిత కళ్యాణ మహోత్సవారాధన కర్మణి శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ యొక్క గోత్రనామాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు. వైనాలగోత్రోద్భవస్య భూపాలరెడ్డావదేశ్య విజయలక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం వైనాలగోత్రోద్భవస్య మోహన్రెడ్డావదేశ్య శైలోనామ్యాః సహ కుటుంబానాం వైనాలగోత్రోద్భవస్య లావణ్యానామ్యాః కృష్ణారెడ్డావదేశ్య సహ కుటుంబానాం వక్రగోత్రోద్భవస్య శ్రీధరెడ్డావదేశ్య వైష్ణవీనామ్యాః సహ కుటుంబానాం వజ్రగోత్రోద్భవస్య సతీష్రెడ్డావదేశ్య వెన్యారెడ్డినామ్యాః సహ కుటుంబానాం సూర్యగోత్రోద్భవస్య రంజిత్నావదేశ్య సుష్మానామ్యాః సహ కుటుంబానాం పాండులగోత్రోద్భవస్య శ్రీకాంతరెడ్డినామదేశ్య సుప్రాణామ్యాః సహ కుటుంబానాం జాపాలగోత్రోద్భవస్య నవీనరెడ్డినామదేశ్య మాధవీనామ్యాః సహ కుటుంబానాం కోయినలగోత్రోద్భవస్య మధుసూదనరెడ్డినామదేశ్య అనుపమానామ్యాః సహ కుటుంబానాం వల్లిభోగోత్రోద్భవస్య సంజీవరెడ్డినామదేశ్య శకుంతలానామ్యాః సహ కుటుంబానాం హరితసగోత్రోద్భవస్య వెంకట్రామశర్మనామధేయస్య వెంకటలలితానామ్యాః సహ కుటుంబానాం మణిభద్రగోత్రోద్భవస్య వైణవరం కేశవాచార్యనామధేయస్య వినోదరాణీనామ్యాః సహ కుటుంబానాం చ్యుతగోత్రోద్భవస్య పున్నాల బాలరాజనామధేయస్య రాజలక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం ఇనుకులగోత్రోద్భవస్య విజయకుమారనామధేయస్య అంజనీనామ్యాః సహ కుటుంబానాం గంగోత్రిగోత్రోద్భవస్య శ్రవణకుమారనామధేయస్య కవితానామ్యాః సహ కుటుంబానాం లోహితసగోత్రోద్భవస్య నిరంజన్నామధేయస్య సుధారాణీనామ్యాః సహ కుటుంబానాం శ్రీవత్సగోత్రోద్భవస్య ధ్వరగానాథనామధేయస్య రేణుకానామ్యాః సహ కుటుంబానాం పురాసమహర్షిగోత్రోద్భవస్య ముకుందం నామధేయస్య స్వరూపరాణీనామ్యాః సహ కుటుంబానాం పాండవగోత్రోద్భవస్య మల్లేశ్వరనామధేయస్య మల్లేశ్వరీనామ్యాః సహ కుటుంబానాం పైడిపాలగోత్రోద్భవస్య రఘుభద్రనామధేయస్య సహితానామ్యాః సహ కుటుంబానాం పాల్గుణగోత్రోద్భవస్య కృష్ణారెడ్డినామధేయస్య వరలక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం వైనాలగోత్రోద్భవస్య దేవేంద్రరెడ్డినామధేయస్య అనురాధానామ్యాః సహ కుటుంబానాం జనకులగోత్రోద్భవస్య ధర్మారావనామధేయస్య ఉమామహేశ్వరీనామ్యాః సహ కుటుంబానాం జననిలగోత్రోద్భవస్య వెంకటేశ్వరనామధేయస్య పద్మావతీనామ్యాః సహ కుటుంబానాం కౌండిన్యగోత్రోద్భవస్య రామ్మోహనరావనామధేయస్య ఆదిశ్వరీనామ్యాః సహ కుటుంబానాం వైనాలగోత్రోద్భవస్య పరమానందరెడ్డినామధేయస్య పద్మావతీనామ్యాః సహ కుటుంబానాం కౌండిన్యగోత్రోద్భవస్య భూపేశ్వరనామధేయస్య శృతీనామ్యాః సహ కుటుంబానాం కమండలగోత్రోద్భవస్య ఆనందగౌడనామధేయస్య రాధికానామ్యాః సహ కుటుంబానాం పాండవులగోత్రోద్భవస్య తారయాదీర్నామధేయస్య ఉమారాణీనామ్యాః సహ కుటుంబానాం కౌశికగోత్రోద్భవస్య శాస్త్రనామధేయస్య కాత్యాయనీనామ్యాః సహ కుటుంబానాం మధురులగోత్రోద్భవస్య కొండలరెడ్డినామధేయస్య విజయలక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం జనకులగోత్రోద్భవస్య వెంకటవిద్వారాయణనామధేయస్య ధనలక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం
सत्येश्वरनामधेयस्य उमामहेश्वरीनाम्न्याः सह कुटुम्बानां टाङ्गुलगोत्रोद्भवस्य तुलसीनामधेयस्य वर्णानाम्न्याः सह कुटुम्बानाच्युतगोत्रोद्भवस्य पुण्डलभा वेङ्कटेशनामधेयस्य सह कुटुम्बाना आत्रेयसगोत्रोद्भवस्य अरविन्दशर्मनामधेयस्य वनजानाम्न्याः सह कुटुम्बाना यमपुरगोत्रोद्भवस्य चन्द्रशेखरनामधेयस्य सन्ध्याराणीनाम्न्याः सह कुटुम्बानां मोहिनीगोत्रोद्भवस्य शरश्चन्द्रनामधेयस्य श्रीदेवीनाम्न्याः सह कुटुम्बाना हरितसगोत्रोद्भवस्य आदित्यनामधेयस्य सीता सुब्बलक्ष्मीमञ्जुषानाम्न्याः सह कुटुम्बानां चतुर्नगोत्रोद्भवस्य बालरेड्डिनामधेयस्य वडम्बानाम्न्याः सह कुटुम्बानां भारतवासुगोत्रोद्भवस्य राममूर्तिनामधेयस्य लक्ष्मीमैत्रेयीनाम्न्याः सह कुटुम्बानां पगिडबलगोत्रोद्भवस्य रागेश्वररावनामधेयस्य विजयलक्ष्मीनाम्न्याः सह कुटुम्बानां कत्तनीलगोत्रोद्भवस्य चाणयनामधेयस्य सुकन्यानाम्न्याः सह कुटुम्बानां पञ्चकर्तगोत्रोद्भवस्य सम्पत्कुमारनामधेयस्य सह कुटुम्बानां कुन्दगोत्रोद्भवस्य अनिलनामधेयस्य अनितानाम्न्याः सह कुटुम्बानां त्रैशगोत्रोद्भवस्य गोपालकृष्णनामधेयस्य यमुनानाम्न्याः सह कुटुम्बानां गौतमसगोत्रोद्भवस्य मल्लिकार्जुनशर्मनामधेयस्य वनजानाम्न्याः सह कुटुम्बानां भारतवासुगोत्रोद्भवस्य तन्त्रवेदी श्रीनिवासाचार्यनामधेयस्य अरुणानाम्न्याः सह कुटुम्बानां पुणकशलगोत्रोद्भवस्य राघवेन्द्रनामधेयस्य सह कुटुम्बानां कलिमल्लगोत्रोद्भवस्य श्रीशैलं नामधेयस्य राजेश्वरीनाम्न्याः सह कुटुम्बानां त्रैशगोत्रोद्भवस्य पाण्डुरङ्गस्वामिनामधेयस्य शैलजानाम्न्याः सह कुटुम्बानां नघ्रस्तरगोत्रोद्भवस्य केशवनारायणनामधेयस्य पार्वतीनाम्न्याः सह कुटुम्बानां वीरभद्रस्वामी गोत्रोद्भवस्य वीरशेट्टिनामधेयस्य वनितानाम्न्याः सह कुटुम्बानां चरणिलगोत्रोद्भवस्य अञ्जनयनामधेयस्य पद्मानाम्न्याः सह कुटुम्बानां आजाङ्कुलगोत्रोद्भवस्य राजेशनामधेयस्य दिव्यानाम्न्याः सह कुटुम्बानां धनञ्जयगोत्रोद्भवस्य सागरनामधेयस्य पद्मावतीनाम्न्याः सह कुटुम्बानां धनञ्जयगोत्रोद्भवस्य सूर्यरावनामधेयस्य सरस्वतीनाम्न्याः सह कुटुम्बानां जनकुलगोत्रोद्भवस्य राजेशकुमारनामधेयस्य ज्योतिनाम्न्याः सह कुटुम्बानां इनुकुलगोत्रोद्भवस्य मुत्यालधनकरनामधेयस्य अरुणानाम्न्याः सह कुटुम्बानां रामानुजगोत्रोद्भवस्य अमरनाथनामधेयस्य लक्ष्मीप्रसविकानाम्न्याः सह कुटुम्बानां रामानुजगोत्रोद्भवस्य शिवनामधेय शक्तिनामधेयस्य सह कुटुम्बानां शिवगोत्रोद्भवस्य रामनाथनामधेयस्य श्रीविशालाक्षीनाम्न्याः सह कुटुम्बानां शिवगोत्रोद्भवस्य सुब्बरावनामधेयस्य मणिनाम्न्याः सह कुटुम्बानां पैडबलगोत्रोद्भवस्य वीरभद्रनामधेयस्य श्रावणीनाम्न्याः सह कुटुम्बानां चमुडलगोत्रोद्भवस्य यादयनामधेयस्य सन्ध्यानाम्न्याः सह कुटुम्बानां अर्कदत्तगोत्रोद्भवस्य जगपतिरावनामधेयस्य पद्मानाम्न्याः सह कुटुम्बानां पशुमणिगोत्रोद्भवस्य विठ्ठलनामधेयस्य वसन्तानाम्न्याः सह कुटुम्बानां पशुमणिगोत्रोद्भवस्य मल्लेशं नामधेयस्य अनुराधानाम्न्याः सह कुटुम्बानां भार्गवगोत्रोद्भवस्य गुणसुधर्वीं नामधेयस्य सह कुटुम्बानां श्रीवत्सगोत्रोद्भवस्य राघवेन्द्रशर्मनामधेयस्य अर्चनानाम्न्याः सह कुटुम्बानां मार्कण्डयगोत्रोद्भवस्य विकासकिरणनामधेयस्य शालिनीनाम्न्याः सह कुटुम्बानां अच्युतगोत्रोद्भवस्य किशोरनामधेयस्य सुधानाम्न्याः सह कुटुम्बानां धनञ्जयगोत्रोद्भवस्य अरुणनामधेयस्य सौन्दर्यानाम्न्याः सह कुटुम्बानां गण्डवगोत्रोद्भवस्य लक्ष्मीपतिनामधेयस्य सुवर्षलानाम्न्याः सह कुटुम्बानां मिथुनगुणगोत्रोद्भवस्य गदरीनाथनामधेयस्य कृष्णवेणीनाम्न्याः मिथुनगुणगोत्रोद्भवस्य केदारीनाथनामधेयस्य कृष्णवेणीनाम्न्याः कृष्णकुमारनामधेयस्य प्रेमकुमारनामधेयस्य शिवगोत्रोद्भवस्य शक्तिदासन्नामधेयस्य विनोदनीनाम्न्याः चिट्टिलगोत्रोद्भवस्य गोत्रोद्भवस्य राधेश्यामनामधेयस्य भारतप्रसन्नगोत्रोद्भवस्य रागेशनामधेयस्य भुवनेश्वरीनाम्न्याः सह कुटुम्बानां धर्मानाम्न्याः सह कुटुम्बानां कृष्णमूर्तिनामधेयस्य देवेन्द्रम्मानाम्न्याः सह कुटुम्बानां पराङ्कुशगोत्रोद्भवस्य अशोककुमारनामधेयस्य सुमन्नाम्न्याः वेङ्कटेशनामधेयस्य सुब्बलक्ष्मीनाम्न्याः भारतवासुगोत्रोद्भवस्य श्यामसुन्दरसिंहनामधेयस्य जमुनाभाईनाम्न्याः सह कुटुम्बानां वेल्लिकुलगोत्रोद्भवस्य मोहनरेड्डिनामधेयस्य विजयलक्ष्मीनाम्न्याः सह कुटुम्बानां विश्वामित्रगोत्रोद्भवस्य श्रीधररावनामधेयस्य शरधीनाम्न्याः सह कुटुम्बानां कौण्डिन्यसुगोत्रोद्भवस्य रविकुमारनामधेयस्य पद्मानाम्न्याः सह कुटुम्बानां भार्गवसगोत्रोद्भवस्य आर्यवर्धनचक्रवर्तिनामधेयस्य जयलक्ष्मीनाम्न्याः सह कुटुम्बानां परिणीलगोत्रोद्भवस्य त्रिडिनामधेयस्य प्रियङ्कनाम्न्याः सह कुटुम्बानां परिणीलगोत्रोद्भवस्य दुर्गीनिरञ्जननामधेयस्य दुर्गीमाधवीनाम्न्याः पैडबलगोत्रोद्भवस्य रघुपतिरेड्डिनामधेयस्य सरितानाम्न्याः सह कुटुम्बानां हर्यपगोत्रोद्भवस्य सुधापोदरनामधेयस्य विनितानाम्न्याः सह कुटुम्बानां कोगनलगोत्रोद्भवस्य विश्वेश्वररेड्डिनामधेयस्य उमानां
नाम्न्यः सह कुटुम्बानां काश्यपगोत्रोद्भवस्य मनोजित्प्रकरणामदेस्य गीतासर्कारनाम्न्यः सह कुटुम्बानां वैनालगोत्रोद्भवस्य देवेन्द्ररेड्डिनामदेस्य राधानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य लक्ष्मणनामदेस्य श्रीवाणी नाम्न्यः सह कुटुम्बानां जनकुलगोत्रोद्भवस्य धर्मारावनामदेस्य धर्मारावनामदेस्य उमानाम्न्यः सह कुटुम्बानां सुकनिलवृषगोत्रोद्भवस्य सत्यनारायणनामदेस्य सह कुटुम्बानां कश्यपगोत्रोद्भवस्य सुभाविष्टिनाम्न्यः वृणिविहारीनाम्न्यः सह कुटुम्बानां पेल्लगोत्रोद्भवस्य बालकृष्णनामदेस्य कवितानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य दामोदरगौडनामदेस्य सह कुटुम्बानां कोपनूरुगोत्रोद्भवस्य चिन्नप्पनामदेस्य प्रभावतीनाम्न्यः सह कुटुम्बानां पेल्लिकुलगोत्रोद्भवस्य नरेशनामदेस्य व्यञ्जलानाम्न्यः सह कुटुम्बानां पालगोत्रोद्भवस्य कृष्णारेड्डिनामदेस्य अरुणानाम्न्यः सह कुटुम्बानां अच्युतगोत्रोद्भवस्य सुरेशनामदेस्य इन्दिरानाम्न्यः सह कुटुम्बानां अच्युतगोत्रोद्भवस्य बालराजनामदेस्य राजलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां श्रीवत्सगोत्रोद्भवस्य भूमिकृष्णसुब्रह्मण्यनामदेस्य नागमाधवीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य अञ्जयनामदेस्य सरितानाम्न्यः सह कुटुम्बानां भारतवादसगोत्रोद्भवस्य आनन्दकुमारनामदेस्य रुक्मिणीनाम्न्यः सह कुटुम्बानां कौण्डिन्यसगोत्रोद्भवस्य मदनमोहनगौडनामदेस्य पद्मानाम्न्यः सह कुटुम्बानां वृषभालगोत्रोद्भवस्य गोवर्धननामदेस्य विशालानीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य सुब्बारायणनामदेस्य जयलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां सुवर्णसगोत्रोद्भवस्य राजोचारनामदेस्य पर्णानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य सत्यङ्गौडनामदेस्य सह कुटुम्बानां नकुलगोत्रोद्भवस्य श्रीनिवासनामदेस्य अरुणानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य गणेशनामदेस्य वेङ्कटलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां पाण्डवगोत्रोद्भवस्य अञ्जयनामदेस्य आण्डालुनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य सुकुमारनामदेस्य पर्णानाम्न्यः सह कुटुम्बानां अश्वगोत्रोद्भवस्य नागराजनामदेस्य नागमणीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य शेखरनामदेस्य प्रियाङ्कनाम्न्यः सह कुटुम्बानां नन्दीश्वरगोत्रोद्भवस्य वीरयनामदेस्य नागमणीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य जानयनामदेस्य सुकन्यनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य भूमयनामदेस्य गृहलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य सुधीरविनयनामदेस्य पद्मावतीनाम्न्यः सह कुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य प्रवीणकुमारनामदेस्य हरितानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य देवरपल्लिविजयनामदेस्य नागमणीनाम्न्यः सह कुटुम्बानां नागिनोरगोत्रोद्भवस्य श्रीनिवासरावनामदेस्य स्मृतीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य यट्टमल्लेशनामदेस्य मल्लेश्वरीनाम्न्यः सह कुटुम्बानां नागेश्वरीगोत्रोद्भवस्य अर्क्यनारायणनामदेस्य पार्वतीनाम्न्यः सह कुटुम्बानां मुद्रल्लगोत्रोद्भवस्य कुण्डलरेड्डिनामदेस्य विजयलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य वेङ्कटरमणम्मानाम्न्यः सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य वेणुकुमारनामदेस्य वाणीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य अम्बाजीनाम्न्यः सुब्बारावनामदेस्य सह कुटुम्बानां सुवर्णसगोत्रोद्भवस्य राजुचारनामदेस्य अपर्णानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य मनोहरनामदेस्य विजयलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य तुलसीरेड्डिनामदेस्य सुवर्णनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य भीमरावचित्रनामदेस्य ललितानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य नागेश्वररावनामदेस्य नागमणीनाम्न्यः सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य यस्मिन्कुमारनामदेस्य लक्ष्मीतुलसीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य राजेशनामदेस्य स्पन्दनानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य कामराजनामदेस्य शिवज्योतिनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य श्रीनिवासनामदेस्य श्रीलेखानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य श्रीकरनामदेस्य लक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य किरणनामदेस्य परमेश्वरीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य वेङ्कटनरसिंहारेड्डिनामदेस्य महालक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य कृष्णनामदेस्य हेमलतानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य संजीवरेड्डिनामदेस्य अरुणानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य वेङ्कटरेड्डिनामदेस्य काव्यानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य ओमप्रकाशनामदेस्य वसन्तानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य रविराजनामदेस्य जयलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य बालकृष्णनामदेस्य अनितानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य मुकुन्दानामदेस्य स्वरूपारायणाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य श्रीनिवासप्रसादनामदेस्य सत्यप्रियाणाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य शेखरगौडनामदेस्य शशिकलानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य श्रीनिवासप्रसादनामदेस्य सत्यप्रियाणाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य भागीरथीनामदेस्य राणीनाम्न्यः नन्दीश्वरगोत्रोद्भवस्य तरुणनामदेस्य साईप्रसन्नानाम्न्यः सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य श्रीनिवासनामदेस्य चन्दनानाम्न्यः सह कुटुम्बानां आद्रजगोत्रोद्भवस्य वेङ्कटरावनामदेस्य चन्दनानामदेवीनाम्न्यः सह कुटुम्बानां श्रीवत्सगोत्रोद्भवस्य राममोहनरावनामदेस्य सुमित्रानाम्न्यः सह कुटुम्बानां जुगुलगोत्रोद्भवस्य वनवर्धविजयभावनामदेस्य पल्लवीनाम्न्यः सह कुटुम्बानां वेङ्कटपालगोत्रोद्भवस्य गोवर्धनरेड्डिनामदेस्य स्वरूपानाम्न्यः
सह कुटुम्बानाम् अश्वक्षर्षगोत्रोद्भवस्य बाबुराणोत्भवस्य बाबुचरणवदेस्य सह कुटुम्बानाम् कौटिल्यगोत्रोद्भवस्य शङ्करगौडनामदेस्य शिखलनाम्न्यः सह कुटुम्बानाम् कौटिल्यगोत्रोद्भवस्य श्रीकान्तनामदेस्य श्रीनाम्न्यः सह कुटुम्बानाम् सह कुटुम्बानाम् आर्यवल्लिगोत्रोद्भवस्य वेङ्कटरमणम्माणाम्न्यः ज्योतिलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानाम् अच्युतगोत्रोद्भवस्य देवेन्द्रनामदेस्य श्यामलानाम्न्यः सह कुटुम्बानां वैडपालगोत्रोद्भवस्य प्रज्ञानाम्न्यः सह कुटुम्बानां वीरभद्रगोत्रोद्भवस्य देवेन्द्रप्रशान्तपुरस्य प्रसादनामदेस्य शिवपार्वतीनाम्न्यः वीरगोत्रोद्भवस्य प्रतापनामदेस्य तदानाम्न्यः सह कुटुम्बानां कौटिल्यगोत्रोद्भवस्य श्रीनिवासगौडनामदेस्य चैतन्यनाम्न्यः सह कुटुम्बानां गरुडगोत्रोद्भवस्य वेङ्कटरामरेड्डिनामदेस्य सुजातानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य वेणुमोहनरामदेस्य चारिनाम्न्यः सह कुटुम्बानां नागेश्वरगोत्रोद्भवस्य केशवनारायणनामदेस्य पर्वतीनाम्न्यः सह कुटुम्बानां सुदर्शगोत्रोद्भवस्य वेदी वेङ्कटेशनामदेस्य ज्योतिनाम्न्यः सह कुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य वेङ्कटसुब्रह्मण्यशास्त्रनामदेस्य पद्मावतीनाम्न्यः सह कुटुम्बानां कौटिल्यगोत्रोद्भवस्य बालमोहनरामदेस्य सुधाकरगौडनामदेस्य परमेश्वरीनाम्न्यः सह कुटुम्बानां पाल्गुणगोत्रोद्भवस्य नरसिंहरायणनरसिंहनामदेस्य लक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां मल्लिकगोत्रोद्भवस्य सञ्जीवरेड्डिनामदेस्य शकुन्तलानाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य नागेश्वररावनामदेस्य लक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य वनादनामदेस्य शोभानाम्न्यः सह कुटुम्बानां कृष्णमित्रगोत्रोद्भवस्य श्रीधररावनामदेस्य शारदानाम्न्यः सह कुटुम्बानां इन्नलगोत्रोद्भवस्य शेखररेड्डिनामदेस्य उमानाम्न्यः सह कुटुम्बानां वशिष्ठगोत्रोद्भवस्य राजकुमारनामदेस्य वरलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां वैनालगोत्रोद्भवस्य बासुबलि भागिरेड्डिनामदेस्य राणीनाम्न्यः सह कुटुम्बानां वीरगोत्रोद्भवस्य प्रतापनामदेस्य विद्युलतानाम्न्यः सह कुटुम्बानां हरिदसगोत्रोद्भवस्य वेङ्कटरामशर्मनामदेस्य वेङ्कटललितानाम्न्यः सह कुटुम्बानां कुन्दवल्लगोत्रोद्भवस्य दामोदरनामदेस्य रेणुकानाम्न्यः सह कुटुम्बानां मणिभद्रमहर्षिगोत्रोद्भवस्य मैलवरं केशवाचार्यनामदेस्य विनोदरायणाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य बालकृष्णरावनामधेयस्य सह कुटुम्बानां मणिभद्रमहर्षिगोत्रोद्भवस्य मैलवरं भरत्कुमारनामधेयस्य शरण्यनाम्न्यः सह कुटुम्बानां नवलगोत्रोद्भवस्य वीरण्यनायकनामधेयस्य अरुणानाम्न्यः सह कुटुम्बानां मार्कण्डेयगोत्रोद्भवस्य मौर श्रीनिवासनामधेयस्य अरुणनाम्न्यः सह कुटुम्बानां वेदमहर्षिगोत्रोद्भवस्य वेङ्कटचारणनामधेयस्य लक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य कृष्णमोहननामधेयस्य सुब्बलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य बालनामधेयस्य विजयलक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां इस्लाम गोत्रोद्भवस्य महेशनामधेयस्य लक्ष्मीनाम्न्यः सह कुटुम्बानां बहुलगोत्रोद्भवस्य किरणकुमारनामधेयस्य अनुराधानाम्न्यः सह कुटुम्बानां गण्डकलगोत्रोद्भवस्य प्रकाशनामधेयस्य रमानाम्न्यः सह कुटुम्बानां ज्ञातरिगोत्रोद्भवस्य मदनमोहननामधेयस्य रम्यानाम्न्यः सह कुटुम्बानां वसिष्ठमहर्षिगोत्रोद्भवस्य नागेशनामधेयस्य अनितानाम्न्यः दिलीपकुमारनामधेयस्य भारतीनाम्न्यः सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य चन्द्रशेखरमोहनगौडनामधेयस्य हरिकानाम्न्यः सह कुटुम्बानां वैनालगोत्रोद्भवस्य बासुपल्लि भूपालरेड्डिनामधेयस्य विजयलक्ष्मीनाम्न्यः भावनरेड्डिनामधेयस्य कृष्णारेड्डिनामधेयस्य सह कुटुम्बानां गोत्रोद्भवस्य विष्णुनाथनामधेयस्य धैष्ठीनाम्न्यः सह कुटुम्बानां जनकलगोत्रोद्भवस्य धनलक्ष्मीनामधेयस्य सुब्बारायणनामधेयस्य सह कुटुम्बानां सूर्यलगोत्रोद्भवस्य रजनीशनामधेयस्य सुष्मानाम्न्यः सह कुटुम्बानां द्वारकमहर्षिगोत्रोद्भवस्य अरविन्दनामधेयस्य कल्याणीनाम्न्यः सह कुटुम्बानां महाराजगोत्रोद्भवस्य सोमरेड्डिनामधेयस्य स्मितानाम्न्यः सह कुटुम्बानां मीनालगोत्रोद्भवस्य राजेशनामधेयस्य माधवीनाम्न्यः सह कुटुम्बानां वैडिपालगोत्रोद्भवस्य वेङ्कटेश्वरनामधेयस्य अरुणनाम्न्यः सह कुटुम्बानां वैशकगोत्रोद्भवस्य वेङ्कट सुब्रह्मण्यकुमारनामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य धर्मवरं राममोहनरावनामधेयस्य राजेश्वरीनाम्न्यः सह कुटुम्बानां उदयवाणगोत्रोद्भवस्य पाण्डुशोभनामधेयस्य सह कुटुम्बानां व्यापारगोत्रोद्भवस्य नवीनरेड्डिनामधेयस्य माधवीनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य राजेशनामधेयस्य सह कुटुम्बानां पशुपनीलगोत्रोद्भवस्य सत्यरेड्डिनामधेयस्य विन्यानाम्न्यः सह कुटुम्बानां देवसगोत्रोद्भवस्य वेङ्कटरामशास्त्रनामधेयस्य उषानाम्न्यः सह कुटुम्बानां निर्मालगोत्रोद्भवस्य गोवर्धनरेड्डिनामधेयस्य स्वरूपनाम्न्यः सह कुटुम्बानां वशिष्ठसगोत्रोद्भवस्य सूर्यनारायणनामधेयस्य भानुमतीनाम्न्यः सह कुटुम्बानां वैगेलगोत्रोद्भवस्य सत्यरायणनामधेयस्य गिरिजानाम्न्यः सह कुटुम्बानां रुगणगोत्रोद्भवस्य राजेश्वरनामधेयस्य शान्तिनाम्न्यः सह कुटुम्बानां गोत्रोद्भवस्य गोवर्धनरेड्डिनामधेयस्य स्वरूपनाम्न्यः सह कुटुम्बानां कौशिकगोत्रोद्भवस्य वेङ्कटलक्ष्मणामधेयस्य अन्नपूर्णानाम्न्यः नन्दुलानाम्न्यः सह कुटुम्बानां अष्टवस्त्रगोत्रोद्भवस्य गोपिकृष्णनामधेयस्य माधुरीनाम्न्यः सह कुटुम्बानां चण्डीश्वरगोत्रोद्भवस्य नगेशनामधेयस्य सह कुटुम्बानां जनलीलगोत्रोद्भवस्य वेङ्कटेशनामधेयस्य पद्मावतीनाम्न्यः सह कुटुम्बानां वैनुलगोत्रोद्भवस्य
గోత్రోద్భవస్య ప్రభాకరనామధేస్య స్మృతీనామ్న్యాః సహ కుటుంబానాం వైనాల గోత్రోద్భవస్య పరమానంద రెడ్డి నామధేయ పద్మానామ్న్యః సహ కుటుంబానాం శ్రీలకుల గోత్రోద్భవస్య విజయకుమారనామధేస్య నర్మదానామ్న్యాః సహ కుటుంబానాం పద్మనేటి గోత్రోద్భవస్య మదన్మోహన్ రెడ్డి గాంధీ నామధేయ ప్రసన్నానామ్న్యః సహ కుటుంబానాం మృగాల గోత్రోద్భవస్య సహ కుటుంబానాం గోత్రోద్భవస్య అద్దాల జల్లుల ప్రకాశాయ నామధేయ శ్రీనామధేయస్య సహ కుటుంబానాం మృగాల గోత్రోద్భవస్య ప్రదీప్ కుమారనామధేస్య సహ కుటుంబానాం విష్ణు గోత్రోద్భవస్య ఉమానామ్న్యః సహ కుటుంబానాం కాశ్యప గోత్రోద్భవస్య ఉదారనామధేస్య వినితానామ్న్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య రాజుగౌనామధేయ ప్రేమలతానామ్న్యః సహ కుటుంబానాం ఔషధ గోత్రోద్భవస్య ద్రౌపదయనామధేస్య ఇలమ్మానామ్న్యాః సహ కుటుంబానాం మంచిరెడ్డి గోత్రోద్భవస్య కైసర సుధారెడ్డి నామధేయ సంగీతానామ్న్యః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య నాగేశ్వరస్య జయంతినామ్న్యాః సహ కుటుంబానాం కాలకుల గోత్రోద్భవస్య నామధేయస్య గోత్రోద్భవస్య ఉమానాం రవీంద్రనామధేస్య ఉమానామ్న్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య సంజీవ రెడ్డి నామధేయ స్వమతానామ్న్యః సహ కుటుంబానాం నమస్తు గోత్రోద్భవస్య సుబ్రహ్మణ్య ప్రధానామధేయ పార్వతీ నామ్న్యః సహ కుటుంబానాం పాండవుల గోత్రోద్భవస్య సారి యాదగిరి నామధేయ సుమారాణ్యః సహ కుటుంబానాం విశ్వక్షేర ప్రధానం భగవత్పాదం మూలి సమర్ప్యాచరిసాగున్నందు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నేను విశ్వక్షేర ప్రధాన కార్య నిర్విఘ్నతా ఫలసిద్ధిరస్తు. శుద్ధ్యర్థం పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిష్యేతి సంకల్ప్య ఓం భూమిర్భూం నేతి భూమిం ప్రోక్ష్య గంధద్వారేతి గోమయాన లిప్య సంప్రార్థ్య ఉన్నందితి పంచచూర్ణైరలంకృత్య వస్త్రం నిధాయ హేమంతమంత్రేణ సాధితండదాన్ నిక్షిప్య రాధారమితి మధ్యేటరవత్వం విలిఖ్య ప్రావదర్భానాస్తి సూత్రవేష దక్షిణ కలశ నిక్షిప్య దేవినిధి గంధోదకం పూరయిత్వా మంత్రేణ ఊర్ధ్వాగ్రం కూర్చన్ నిక్షిప్య హరినీర్యాదినారికేణ బలం నిక్షిప్య ఓం ఓం प्रतिमा स्थापना मुद्रा प्रदर्शया ओम चक्राय स्वाहा हृदयाय नमः ओम विचक्राय स्वाहा शिरसे स्वाहा ओम विचक्राय स्वाहा शिखाय विषडु ओम शिरचक्राय स्वाहा कोजाय ओम ज्वालाचक्राय स्वाहा नेत्रत्रयाय विषडु ओम महाशतचक्राय स्वास्त्राय पटु पद्मा शंखा चक्रा गदा वनमाला मुद्रा प्रदर्शया प्रत्येकं कलशोपचक्र मुद्रां दर्शयेत् सपरिवाराय दर्शनाय नमः हस्तेश्वर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि दर्शनाय नमः त्रिवारं मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं దర్శన్యోరావృణీమహే గాదుయజ్ఞాయ. అమ్మాయి ఈ కుర్చీ వాళ్ళు వెళ్ళి జరగండి అందరు కూడా ఇంకా ఈ చైర్స్ వేసుకొని ఇక్కడ కూర్చొని అందరు వెళ్ళి జరగండి అందరికి మొత్తం చివరి దాకా వెళ్ళండి అమ్మా ఆ కూలర్ దగ్గర కూర్చోండి వీళ్ళందరూ కూడా చక్క చల్లటి గాలి వస్తుంది మీ అందరికి ఎందుకంటే భక్తులకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఇంకా వెనక్కి వేసుకోండి ఒకటే వర్షం వేసుకోవాలి చివరి దాకా
మీరు కూడా అమ్మ ఈ కుర్చీ కావాలని వెయిట్ జరగండి మీకు అందరు కూడా పిల్లలు మీరు కుర్చీ దిగండి ఎక్కడి నుంచి పిల్లలు కుర్చీలో దించేసి साक्षात् प्रत्यक्षतः दीपं दर्शयामि धूपदीपानन्तरं फलोपहार नैवेद्यं निवेदयामि प्रोक्ष्यामि विद्यावों देवसत्त्वाहुभ्याभूष्णास्तारते मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि प्रक्षालयामि ताम्बूलं समर्पयामि मङ्गलनीराजदेवं मङ्गलव्यप्रराजाय महादेवनात्मने परिष्काराय मङ्गलम् मङ्गलादात्मने षोडशोपचार पूजया वाहिन श्री सुदर्शनः सुप्रसन्नः सुप्रसन्नः वरदा भवन्तु कुम्भस्य चतुर्दिक्षतरो मध्यमान् शरीरामस्ते प्रागाजक्रमेण वो शिवानामस्तु अक्षरात् स्वस्कक्षदाः पान्ति पुष्पाणि पान्तु दक्षिणाः पान्ति दक्षिणाः पान्ति दर्भाः पान्ति दर्भाः पान्ति गुरुहुण्याहं वाचयेर्वं स्वामिनः मनस्वाधियनास्मः पुण्याहं वाचयिष्यामि भगवतो वीर्येण भगवतस्तेषा भगवतकर्मणा भगवतकर्म करिष्यामि भगवानेव स्मरेयामि यस्वरूपस्त्रिप्रवृत्ति श्रीहृदेन अनेनात्मास्वादुत्रिभावेन स्वकीय कल्याणतमा श्री लक्ष्मी कल्याण महोत्सवाराधकर्मणः अखिलपरिजन परिचरमिदं स्वात्मानं स्वयमेव प्रीतं करोतु भगवान् पवित्रं पुण्याहं भवन्तो ब्रुवन्तु ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् एकपदे द्विपदे त्रिपदे चतुष्पदे नैपदे नमस्ते दुर्याय दर्शनाय पदाय प्रकृतिः परमात्मा सर्वेश्वरी समग्र स्वात्मा समाराधनन्दः भगवान् वासुदेव भगवान् वासुदेव करोति भगवान् वासुदेव करोति भगवान वासुदेव करोति भगवान वासुदेवो धरा भगवान संकर्षणा भगवान प्रद्युम्नो वर्धता भगवान अनिरुद्ध वर्धता भगवान पुरुष वर्धता भगवान सत्य वर्धता भगवान अच्युत वर्धता भगवान अनंत वर्धता भगवान वासुदेव प्रियता भगवान संकर्षण प्रियता भगवान प्रद्युम्न प्रियता भगवान अनिरुद्ध प्रियता भगवान पुरुष प्रियता भगवान सत्य प्रियता भगवान अच्युत प्रियता भगवान अनंत प्रियता भगवान वासुदेव शांतिरस्तु भगवान संकर्षण शांतिरस्तु भगवान प्रद्युम्न शांतिरस्तु भगवान अनिरुद्ध शांतिरस्तु भगवान पुरुष शांतिरस्तु भगवान सत्य शांतिरस्तु भगवान अच्युत शांतिरस्तु भगवान अनंत शांतिरस्तु मंत्रान् माजेदयस्तु परोदेवो वासुदेवो शुद्धये संकर्षणते प्रतिम्नष्टा शुद्धे मेघायनं प्रोक्तं मणियाहं दीक्षितोत्तमे तस्मात् मानं प्रोक्षेत् पुरादेवस्य भगवतो श्रीपदे पुरुषोत्तमस्य भगवतो नारायणस्य श्री लक्ष्मी नारसिंहस्वामिनः कृपया संकल्पते कल्याण महोत्सवाराधनकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहङ्कर्मणोऽस्तु 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 पुण्यं नक्षत्रं नक्षत्रं सूर्य उदेवी नक्षत्रं सूर्यो गच्छेत् गुरुविदत्कारी स्यात् एव करोति अस्य भगवतो श्रीपदे पुरुषोत्तमस्य भगवतो नारायणस्य राज्यलक्ष्मी समेत श्रीमन्नृसिंहस्वामिनः कृपया संकल्प कल्याण महोत्सवाराधनकर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणेऽस्ति 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 इन्द्रो वृद्धश्रवः पूषाश्वमेधास्ताक्षरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु संकल्प कल्याण महोत्सवाराधनकर्मणः रद्धिं भवन्तो ब्रुवन्तु कर्मरुध्यतां 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 यास्महव्ये नमसो वसत्या ओम भवा ओम द्वा ओम भद्रं कर्णे विष्णुयाम देवाः
देवा पवित्रेण प्राजापत्यं पवित्रमो जलाध्यागं निर्णयं ब्रह्मविदोमयं पदं ब्रह्मणीमहे तस्मै सह प्रातःस्मस्याय महाराजा पुनादमादाले रामोल्ययापनाहो रावणीमहे गादवयज्ञाय गादवयज्ञपदये दैवेयी सत्यस्नानकर्मादेभ्यः भूतन्तिकादवेजलान्नोदुद्रे सज्जलस्मरे ओम शान्ति शान्ति शान्तिः ओम शान्ति शान्ति शान्तिः हरि ओम वामपार्श्वे विन्यस्यान्तः करगजलम् अर्घजले कीर्तनम् शान्तिरस्तु शुचिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु हितमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यमस्तु ज्ञान्यां बहिर्देशे अनेकर्णसमस्तु आज्ञेयां यत्पापं तत्पदमस्तु सर्वात्मनमस्तु श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामेभ्यः स्वस्ति वासुदेव मुनियावाचन मंत्र जप दक्षिण यमानोत्साह अपरिमित हिरण्यं तुभ्यमहं संप्रददे मनसा अस्त्र मंत्रं जपन्न सर्व संभारान् इष्ट प्रोक्षयेत् ओम मणि ओम येन देवा पवित्रेण ब्रह्मविदोमयं भूतं ब्रह्ममहे नमो राजा ओम शांति 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 प्रोक्षण చేసి రావాలి దేవర వాడి కిందికి రాస్తే చల్తా కొంత బాగుంటుంది అందరూ కూడా ఇందాక మనం ఆశీర్వాదం చెప్పడం జరిగింది అందరూ ఒకసారి నమస్కారం చేసుకుని ఒకసారి మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల పేర్లను మనసులో అందరూ ఒకసారి స్మరణం చేసుకోండి సంకల్పం చెప్పుకున్నటువంటి వాళ్ళు సంకల్పం చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి శ్రద్ధగా నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి అస్మాకం సహా కుటుంబానాం సహా బాంధవానాం పుత్రాణాం పుత్రికాణాం పౌత్రాణాం క్షేమా ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మనో అభిలషిత సకల కామనా సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భగవతి భాగవత ఆచార్య సేవా కైంకర్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయత
ఫలా ఫలా సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అప్రాప్య ప్రాప్య లక్ష్మీ లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ప్రాప్త ప్రాప్త లక్ష్మీ లక్ష్మీ మమ మమ గృహే గృహే నిత్యా నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లక్ష్మీ లక్ష్మీ నారసింహ నారసింహ స్వామినః స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృపా కృపా కటాక్ష కటాక్ష ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంకల్పిత కల్పిత కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆరాధన ఆరాధన కర్మ కర్మ శ్రీ శ్రీ పంచరాత్ర పంచరాత్ర దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ ఏభిః ఏభిః ఆచార్య ఆచార్య వర్యైః వర్యైః శ్రీహస్తేన శ్రీహస్తేన కారయిష్యే కారయిష్యే ఇది సంకల్ప్య పెరుమాళ్ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుని ముందుగా సభా ప్రార్థన జరుపుకొని అనంతరం ఎవరైతే ఉభయదారులుగా ఈ కళ్యాణ మహోత్సవంలో రుసుము చెల్లించి యాజమాన్యం వహిస్తున్నారు అలాగే భక్తులందరూ కూడా ఒకసారి మనందరం శ్రద్ధాలువులమై లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అందరం కూడా ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్ర అనుసారంగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సేవిస్తామని అందరం సంకల్పం చెప్పుకోవడం జరిగింది. అలాగే జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం అంతా కూడా సకల శుభాలని సమస్తమైనటువంటి శ్రేయస్సులని మనకు కలిగించాలని మనం ప్రార్థన చేశాం. పరమాత్మ యొక్క సేనా నాయకుడైనటువంటి విశ్వక్సేనుల వారి ద్వారా వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనందరి స్వామి అయినటువంటి నృసింహుడి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నామయ్యా. కనుక సేవిస్తున్నటువంటి మాకందరికీ కూడా ఎలాంటి ఆటంకములు లేకుండా హాయిగా ఈ ఎండ ఇత్యాది లేని మాకు తగలకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా కృప చేయమని మనం ప్రార్థన చేసి విశ్వక్సేనారాధన పూర్తి చేసుకుంటాం. అలాగే వాడబడుతున్నటువంటి వస్తువు, కార్యక్రమం చేయబడుతున్నటువంటి స్థలం, సేవిస్తున్నటువంటి మనందరం కూడా అక్కడి శుద్ధితోటి, శుద్ధి అంటే అర్థం ఏమిటి? మరి అదేదో కొత్తగా విషయం అనుకోకండి. శుద్ధి అంటే కాస్త పవిత్రంగా ఉంటున్నారు. అదేమిటంటే మేము స్నానం చేసే వచ్చాం కదా, అందరూ స్నానం చేసే వచ్చాము కానీ ఇక్కడ స్నానం చేయలేదు కదా. స్నానం చేసి ఎక్కడి నుంచో మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. మేము ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు దారిలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. మనం కారులో వచ్చినప్పటికీ మరి కారులో రెగ్యులర్ అలాగే కూర్చుంటున్నాం కాదు కదా. కాబట్టి ఎన్నో రకాలు మనకు తెలియనటువంటి వేరేవో కాసిన్ని మలినాలు ఉంటాయి దారుల్లో. మనం పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మ దగ్గరికి వస్తున్నాం కనుక అలాంటి ఏవైనా దోషాలు మలినాలు ఉంటే తొలగిపోవాలని మనం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఎందుకంటే వాడబడే వస్తువులు కూడా మనం ఏం తయారు చేయాల, ఎక్కడి నుంచో తయారు చేసి వస్తే వాటిని మనం కొనుక్కొని తీసుకొని వచ్చాం కదా. ఆ దారులు ఎన్ని చేతులు మారితే ఇక్కడ దాకా వచ్చింది కనుక మనకు తెలియకుండా వాటిల్లోనే ఎన్నో రకమైనటువంటి మాలిన్యాలు ఏర్పడతాయి. మరి ఇలాంటి మాలిన్యాలు ఎట్లా జరుగుతాయి? మనం ప్రతిదాన్ని శుభ్రం చేసుకుంటూ కూర్చుంటాయి, కష్టం కదా. కనుక ఏమిటి పరిష్కారం అంటే దానికి భగవంతుడే పరిష్కారం కదా. మనం ఎవరన్నా ఏం చేయలేదు. అంచేతనే మన వాళ్ళంతా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు చక్కగా ఏం చేస్తారు? అపవిత్ర పవిత్రోవా అని చెప్తాను కదా. చివరిలో ఏం చెప్తారు? దానికి పుండరీకాక్ష 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 అని చల్లుకుంటాం, తీర్థం ప్రోక్షణ చేసుకుంటాం కదా. తద్వారా కాస్త ఈ దేహానికి పట్టినటువంటిది ఎట్లాగో మనం వదిలిస్తాం, సబ్బో ఏదో పెట్టుకుంటాం. కానీ మనసుకు పట్టిన మాలిన్యాలు వదిలించాలంటే దానికి భగవన్నామం ఒక్కటే పరిష్కారం. కనుక ఆ పునరికాక్ష నామంతో ఇక్కడ ఇంకా మనం కళ్యాణ మహోత్సవం శాస్త్ర విద్య చేస్తున్నాం కనుక తత్సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఆగమశాస్త్రం నిర్దేశనం చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ మంత్రాలు చెప్పాలి, వాటిల్లోకి ఏ దేవతని మనం ఆహ్వానం చేసుకోవాలని చెప్పింది. ఆ ప్రక్రియ చక్కగా మన ఇక్కడ ఉన్నటువంటి స్వాములు పూర్తి చేసి మంత్రముల చేత శుద్ధి చేయబడినటువంటి జలాన్ని ఆ వేదిక పైన మనందరిపైన ప్రోక్షణ చేసుకొని తద్వారా మనం స్థల శుద్ధిని, ద్రవ్య శుద్ధిని,
ఆత్మశుద్ధి ఇవన్నిటికి కూడా పుణ్యాహ జలాన్ని ప్రోక్షణ చేసుకొని కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగమైనటువంటి సంకల్పము, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని ప్రధాన ఘట్టమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సేవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కళ్యాణ మహోత్సవం సేవిస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే మనకి ఎన్నో రకములైనటువంటి శ్రేయస్సులు, శుభములు కలగాలని మనం భగవంతుని ప్రార్థన చేస్తాం. అధశ్రియాది దేవీనాం పాణి గ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయుర్వర్ధికరం నృణాం పుత్ర శ్రీ కీర్తి అని చెప్తుందన్నమాట ఆగమశాస్త్రం. కళ్యాణ మహోత్సవాన్ని చేస్తే మనకి ఇన్ని రకములైనటువంటి శుభములు కలుగుతాయి. కనుకనే మనం కళ్యాణ మహోత్సవం అందరం కూడా ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా కూడా మనం వెళ్ళి పిలిచినా పిలవకపోయినా మనం వెళ్ళి సేవిస్తాం. కారణం ఏమి అంటే పరమాత్మ కళ్యాణం కదది. పరమాత్మ కళ్యాణం చేసుకుంటున్నాడంటే ఆయనగా మనలాగా లౌకికమైనటువంటి వ్యవహారముల కోసం చేసుకోవటంలా లోక కళ్యాణం కోసమే పరమాత్మ వివాహం చేసుకుంటాడు. మరి మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనం కూడా లోక కళ్యాణం కోసం చేసుకుంటున్నాం. ఏ లోకం? మన లోక కళ్యాణం కోసం మనం చేసుకుంటున్నాం. ఆయన చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి లోక కళ్యాణం కలగాలి. అంచేతనే కదా సీతారాముల వివాహం జరిగిందంటే దాని అర్థం ఏమిటి? లోకానికి శుభం కలగాలి. అది జరగకపోతే తర్వాత కార్యక్రమం ఏది మనకి తెలిసి ఉండేది కాదు. కనుక ఏది చేసినా భగవంతుడు కాజ్ ఉంటుందన్నమాట. అంటే ఒక కారణం చేతనే పరమాత్మ తన ఒక ప్రక్రియని మొదలు పెడతాడు. దాన్ని పూర్తి చేసేవాడు కూడా ఆయన. ఏ కారణం లేకుండా భగవంతుడు ఏదో ఒకటి చేస్తున్నాడు అన్నమాట. కానీ భగవంతుడు మనల్ని కటాక్షించాలంటే ఏ కారణం అక్కర్లా. పరమాత్మది నిర్హేతుకమైనటువంటి కృప అని చెప్తారు. ఎలాంటి కృప అంటే ఎలాంటి హేతువు, నిర్హేతుక కృప. భగవంతుడు మనల్ని రక్షించాలి అనుకుంటే రక్షించేస్తాడు. నువ్వు పూజలు చేశావా, నోములు చేశావా, మరొకటి చేశావా అనేది ఆయన ఆలోచించడు. యజ్ఞాలు చేశావా, దానం చేశావా అని కాదు. భగవంతుడు మనల్ని కటాక్షించాలి అనుకుంటే కటాక్షించేస్తాడు అంతే. దానికి ఏ రకమైనటువంటి హేతువుని భగవంతుడు చూడడు. కానీ తాను చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో ఒక కారణం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా ఊరికే లోకంలోకి రాదు. ఎందుకు రావాల్సిన భగవంతుడు ఇక్కడికి? దేనికోసం వస్తాడని ఆయనకేం పని లేదా? ఇక్కడ హాయిగా వైకుంఠంలో కూర్చున్నాడు కదా ఆయన. ఎందుకు భగవంతుడు లోకంలోకి వస్తున్నాడు అంటే మనకి భగవద్గీత తెలుస్తుంది భగవంతుడు ఎందుకు వస్తున్నాడు. 3 కారణాలు చెప్తాడు భగవంతుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మీరు మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకోండి. ఏమి చేసినా ఈ 3 కోసమే భగవంతుడి లోకంలోకి వస్తున్నారు. ఏమిటది? సాధు పరిత్రాణము. సాధువులంటే భగవంతుణ్ణే నమ్ముకొని ఆయననే నిత్యం ఆరాధిస్తూ పూజిస్తూ ఏ కష్టం వచ్చినా ఏదో ఒక రక్షించే ఒక దైవం ఉన్నదని వాళ్ళు నమ్మి కొలుస్తుంటారు చూసారా. అలాంటి వాళ్ళందరికీ సాధువులు అంటే మనలాంటి భక్తులే. అలాంటి వాళ్ళని రక్షించడం కోసం పరమాత్మ వస్తుంది. మరి భగవంతుడు వస్తే అంటే సాధు పరిత్రాణం జరుగుతుందంటే ఏం జరగాలి? వాళ్ళకి అపకారం తలపడుతున్నదేదో అది వినాశనం జరగాలి. అదేమిటి అంటే ఎవరైతే భగవద్భక్తులకి ఇబ్బందులు కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ ఎలివేట్ చేసి తీసివేయడం జరుగుతున్నారు. మరొకటి ఏమిటి? ఈ రెండింటి ద్వారా జరిగేది ఏమిటి ప్రక్రియ అంటే ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఎవరైతే ధర్మవర్తనులై పరమాత్మనే నమ్ముకుని ఆయన యొక్క అనుగ్రహం చేత ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నామని భావన చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా భగవంతుడు వస్తాడు, వచ్చి రక్షిస్తాడు అనేది మనకి దృఢమైనటువంటి విశ్వాసం మనం భగవంతుడి పట్ల కలిగి ఉంటాం. లేకపోతే ఆ పూజ చేస్తే వస్తాడు, ఈ పూజ చేస్తే వస్తాడు, ఆ నోములు చేస్తే వస్తాడు, ఈ నోములు చేస్తే వస్తాడు. అలా కూడా రాడని చెప్పడం వస్తాడు. కానీ అదేమవుతుందంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్నాడు. లావాదేవీలు కదా వ్యాపారం. ఏమో నీకు ఇది చేస్తే నాకు ఇది, లేకపోతే ఇది చేయకపోతే ఆయనకి ఏం కోపం వచ్చేస్తుంది. ఆయన ఎక్కడ శక్తిస్తాడు అన్నటువంటి భయం మనలో ఉంటుంది.
అలా భయంతో ఎప్పుడు కూడా భగవంతుడిని పూజించకూడదు. భగవంతుని ఎట్లా పూజించాలి మనంతా? భగవంతుడిని భక్తితో ఆరాధించాలి కదా. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు పెంచుతున్నారు కదా, అందరూ చిన్న చిన్న పిల్లలందరినీ పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు వాళ్ళని? ఎందుకు పెంచుతున్నారండి వాళ్ళని? అరే పొద్దున వాడేదా మనల్ని ఉద్ధరించడానికి పెంచుతున్నాం ఏమిటి? ఎవరైనా అనుకుంటున్నాం మనం? ఎవరైనా మనం అనుకుంటాం మన వాడు అంత గొప్పగా చూడాలనుకుంటాం అనమాట. అంతవరకు ఆలోచన తప్పిస్తే నాకు వాడు పెద్ద గొప్పగా కావాలి, నాకు ఇంతకంటే పెద్ద బిల్డింగ్లో ఉంచాలి, లేకపోతే మిద్దెలు మెడలు కట్టాలి అనుకుంటాము. అలా ఏ తల్లిదండ్రులు ఆలోచన చేయరు. అది అప్పుడు అది 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 ప్రేమ అనిపించుకోదు, అది స్వార్థం అనిపించుకుంటుంది. అలా ఏ తల్లి తండ్రి ఆలోచించడు. భగవంతుడు కూడా అంతే. నాకు ఇది చెయ్యి, చేస్తే నీకు ఇది ఇస్తా, నాకు ఇది పెట్టు, నీకు అది ఇస్తా అనడం అనేది భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉండదు. కాకపోతే మనకి పరమాత్మ పట్ల విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆయన పట్ల భక్తి ఉండాలి. ఎట్లాంటి భక్తి ఉండాలట అంటే మనకి ఆళ్వార్లు చెప్తారు ఈ మాట. ఆళ్వార్ల గురించినటువంటి దాంట్లో ఒక మాట చెప్తారు వాళ్ళ పెద్దలందరూ. ఏమిటది? అనన్య భక్తి కలిగి ఉండాలి. భగవంతుడి పట్ల అనన్య భక్తి కలిగి ఉండాలి. అలా ఉంటే రమ్మంటే ఠక్కువ వచ్చేసాడు ఇక్కడికి వెంబడే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరంటే ఇదిగో ఈ నృసింహస్వామి వచ్చాడా లేదా పిలిస్తే? ఎందుకు వచ్చాడు భగవంతుడు ఈ లోకంలోకి? ఒక భక్తుడి మాటని నిజం చేయడం కోసం పరమాత్మ ఈ లోకంలోకి వచ్చాడు తప్ప మరొక ఉద్దేశం లేదు. ఏదో ఆ హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం కోసం భగవంతుడు చాలా ఎందుకు వచ్చాడు? నిజ భృత్య భాషణం అంటే భగవంతుడు భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తుడు చెప్పినటువంటి మాట, ఇచ్చినటువంటి మాట కాదు, భక్తుడు చెప్పినటువంటి మాటని నిజం చేయడం కోసం పరమాత్మ ఈ లోకంలోకి వచ్చాడు. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణం నృసింహావతారమే. ఇంకెంతకంటే మనకు సాక్ష్యం ఏం కావాలి? భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాడా భగవంతుడు? గట్టిగా చెప్పండి, ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు? భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతు ఎందెంది వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రణి అని చెప్పాడు కదా. కానీ భగవంతుడు లేదు ఎక్కడ, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అలాంటి నమ్మిక, అలాంటి విశ్వాసం మనకు కలగాలి. మీరు ఇప్పుడు దేవుణ్ణి చూశారా? చూడలేదా? అన్యాయం అండి ఇది, పచ్చి అబద్ధం కాదు. ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడని చెప్పారు. నేనేమన్నాను? మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాను. ఎవ్వరూ మాట్లాడట్లా. మీ అంత అంటే మీకంటే అబద్ధాలు ఇంకెవ్వరూ ఆడలేరు. నిజంగా మీరెవరు దేవుణ్ణి చూడలేదా? అందరూ దేవుణ్ణి చూస్తున్నారండి. గుడికి ఎందుకు వచ్చారు చెప్పండి మీరు? ఇప్పుడంతా గుడిలోకి ఎందుకు వచ్చారు? గట్టిగా చెప్పండి. దేవుణ్ణి చూడడానికి గుడికి వస్తున్నారు. మళ్ళీ దేవుణ్ణి చూశారని అబద్ధం ఆడతారు. ఎందుకు చూసామని చెప్పడానికి ఇంత అపనమ్మకం ఒక్క క్షణంలోనే. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి చూశారా లేదా? గట్టిగా చెప్పండి, చూశారా లేదా? దేవుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ అంతటా మనం తిరిగి చూస్తామా? చూసే అవకాశం లేదు మనకి. ఎందుకంటే మనకున్నటువంటి మానసికమైనటువంటి పరిపక్వత మనల్ని కొంతవరకే పరిమితం చేసింది. మనకున్నటువంటి వ్యాపకాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, లేదా మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలం కావచ్చు. కాదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే విగ్రహంలో చూడొచ్చు కదా. చూస్తున్నాం లేదా? కనుక మీరు దేవుణ్ణి చూశారంటే ఏం చెప్పాలి? గట్టిగా చెప్పాలి, మేమందరం భగవంతుడిని చూశాం. ఎక్కడ చూశారు? అన్ని చోట్ల చూస్తున్నాం కదా.
ఫోటోల్లో పెట్టుకుంటున్నాం, ఇళ్లలో గుళ్ళల్లో దేవుళ్ళు పెడుతున్నాం, ఇదిగో ఫోన్లలో వాల్పేపర్లు పెట్టుకుంటున్నాం. ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అంటే మీ మీద మీకే నమ్మకం లేదేమిటి? భగవంతుడిని చూసావా లేదా? ఏమో చూసామంటే ఎక్కడ చూసామంటాడు ఏమో. ఎందుకంటే అపనమ్మకం నో, అలాంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. మనం అందరం భగవంతుడిని చూసాం హాయిగా. మీరు దేవుడితో మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన రిప్లై ఇవ్వడం లేదు, అంతే కదా. ఆయన మాత్రం రిప్లై ఇవ్వడమే, మనం మాత్రం చెప్తున్నాం ఆయనకి. చెప్తున్నారా లేదా? మాట్లాడుతున్నారు కాబట్టి కదా. ఇప్పుడు కోరికలు ఎక్కడ చెప్పుకుంటారు? కోరికలు చెప్పడం అంటే అర్థం ఏమిటి? ఆయనతో చెప్పడమే కదా. చెప్పడం అంటే మాట్లాడటం కదా. సరే, మనసులో మాట్లాడుతున్నావా, నోరు తెరిచి మాట్లాడుతున్నావా, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం కనుక మనం భగవంతుడితో మాట్లాడుతున్నాం, భగవంతుడిని చూస్తున్నాం. భగవంతుడు ఎక్కడ అన్ని చోట్ల పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కనుక మనం ఎక్కడ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడన్నటువంటి విశ్వాసం మనకుంది. ఎక్కడుంటాడు పరమాత్మ? అంతటా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు. నువ్వు చూసావా? మేము చూసాం. ఎక్కడ చూసావు? హాయిగా మా ఇంటి ముందర ఉన్న గుళ్ళో ఉన్నాడండి. ఆయనకు నరసింహస్వామి అని పేరు. కాస్త దూరం పక్కన వెళితే పక్కన వెంకటేశ్వర స్వామి, అటు పక్క వెళితే రాముల వారు, మరో చోటుకి వెళ్తే మరొకటి, మరొక చోటుకి వెళ్తే మరొకటి, మరొక చోటుకి వెళ్తే మరొకటి. అన్ని చోట్ల భగవద్ రూపాలు ఉన్నాయా? కనుక మనం భగవంతుడిని చూస్తున్నాం, భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. భగవంతుడు విన్నా వినకపోయినా, రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ నిజాలే కదా. ఒప్పుకున్నావా లేదా? సో ఒప్పుకున్నాం కదా. ఒకసారి గట్టిగా భగవన్నామని చెప్తాం. గోవింద లక్ష్మీ నారసింహ భగవానికి. ఓం అధశ్రియాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరణోణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహయవసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః పృథగ్దేవస్య దేవ్యాశ్చ బద్ధేయాత్ కర్మకౌతుకం తస్యాయం ప్రయోగః శ్రీమన్నృసింహస్వామినః గృహం విస్తారయన్ని కందులపూర్ణపాత్రే దాతారమితి మధ్యే అష్టదళపత్రం విలిఖ్య ఓం దాతారమిత్రమవితారమిత్రగం హవే హవే దోం దాపమింద్రో కుబేర చక్రప్రోజమింద్రకు స్మర్తినా భగవాదాత్మింద్రః దేశోర్వరా దిష్టిక్తీనామాఖ్యావం వరాయ నమః పరమలాయ నమః ఉత్కర్ణ్యే నమః ప్రియాయ నమః కీర్త్యే నమః లక్ష్మీ నమః తుష్ట్యే నమః ఓం పుష్ట్యే నమః ఇష్టరూపాణ్యవాహ్యాని విరభ్యచ్చయేదోం గంధద్వారాంధరాధరిషాంత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీంద్రమభూతానాంతామిహనః శ్రియం శరణసూత్ర చతుర్గుణిత నాగవల్లిదల త్రమకమలాచమిన్యస్య వైష్ణవరో ఆగత్య సంప్రవేశ్య అసన్మంతేది మంత్రేణ వేదికోపరిక్షిరే ఓం ప్రజగ్మంతాధియతాని సంరక్షణ వనే పరపరాగం అభిజప్రసీరత అస్మాకం సౌమ్యస్యాంతరభోరదే అనుక్షరాదివసంగమంతాయే విస్సకాయోజంతే నామరేయం సమర్యమాన భగవాన్యా సంధ్యాస్తత్యం సంయమస్తు దేవాః వివాహాగారం ప్రవేశ్య ఓం జ్ఞానప్రదమం మనస్తమాయమితాదయః జ్యోతిర్విదాయ పృథివ్యాజ్ఞాభరతే యుక్త్వా యమనసా దేవాన్ సుపర్యతోధియాదిమో బృహజ్యోతిర్కరశ్రుతసుపితా ప్రథమాదతాన్ యుక్తేన మనసా వయం దేవస్య విదుస్సవే సువర్గేయాయ సత్యై దేవాయః అర్యవాజ్ఞానమయ్యాని సర్వా ఆచార్య ప్రాణానాయమ్య గంట పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయామస్యాం శుభగదవస్య భగవతో శ్రీపదే పురుషోత్తమస్య భగవతో నారాయణస్య జగద్రక్షణార్థం విలయావతీర్ణస్య శ్రీలక్ష్మీనారసింహస్వామినః పాణిగ్రహణ మహోత్సవాధికారయోగ్యతాసిద్ధ్యర్థం ఆదౌ గోత్రధారణార్థం కర్మ కరిష్యేతి సంకల్ప్య సువర్ణకౌతుకం గంధేనాలిప్య రూపేణాధివాస్య హర్యమణవిధి మంత్రేణాభిమంత్ర్యామో హర్యమణం బృహస్పతిమింద్రదానాయ చోదయ పాదం విష్ణుగం బృహస్పతిగం సుధారణవాసినో సోభగం రాజానం ప్రణమగ్రభారభామహే ఆదిత్యాన్ విశ్వగం సూర్యం బ్రహ్మానంద బృహస్పతిమో అగ్నిరాయుష్మాన్ పంచధర్మాద్వైత్వా ఓం అగ్నిరాయుష్మాన్ సమనస్పతిరాయుష్మాన్ తే ఋత్వాయుషా ఆయుష్మంతం కరోమి
सोमायुष्मान समोषधेभिरायुष्मान तेन त्वायुषामायुष्मन्तं करोमि यज्ञायुष्मान दक्षिणाभिरायुष्मान तेन त्वायुषायुष्मन्तं करोमि ब्रह्मायुष्मन्तत्राह्मणिरायुष्मन् तेन त्वायुषायुष्मन्तं करोमि देवायुष्मन्तस्य देवायुष्मन् तेन त्वायुषायुष्मन्तं करोमि ॐ गौतमदेवताभ्यो नमः षोडशोपचार पूजां कृत्वा अध्यपाद्याचमनीय स्नानवस्त्रयज्ञोपवीतगन्धाक्षर पुष्पधूपदीपोत्तर्याभरणाद्यलङ्काराः सर्वोपचाराः गन्धद्वारान् दुराधरेषान् नित्यपुष्टान् करीशनीः ईश्वरेणीं सर्वभूतानां तामिहो मह्वये श्रियो नन्दमेन प्रजाभूतामेदं भवगर्तमात्रयं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्वयन्दस्नैघार्यक्रीतवदमे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्याभिरण्मयीं लक्ष्मीं जातवेदम् आर्द्राभ्यकरणे पुष्टिं पिङ्गलां पद्ममालने चन्द्राभिरण्मये लक्ष्मीं जातवेदमनावः तामनावः जातवेदो लक्ष्मीमणवगामिनी स्वामी गोविंद गोविंद अयाधना वाहनादि षोडशोपचार पूजया वाहिता पौत्रदेवताः सुप्रीताः नित्यसन्नाः वरदाः भवन्तु विश्वे देवी जगत्स्य बृहत्स्वामी मंदिरेण देव्योः दक्षिणवामकरयोः బద్రీయాత్ స్వామివారికి అమ్మవారికి రక్షాబంధనాలు తెలియజేస్తున్నారు మన ఆచార్య స్వాములు. చక్కగా అందరూ కూడా సేవించండి. బాజావాడు కీర్తన వాయించండి. लक्ष्मीमेलम् ओम विश्वेदादेशवानेश प्रवाध्याय जगद्भवनवन्नित्रजिह्वति पारावदम्यत्कुरुजत्भुतम् स्वस्वपा वृणोशरभाय ऋषिमन्थवे बृहत्सामक्षेत्रभृद्वृत्तवृत्तयम् दृष्टभौजस्वविदमग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदम् मातेन सगरेण रक्षा रक्षाबन्धनमुहूर्तः सुमुहूर्तो अस्तु नरसिंहस्वामी गोविंद गोविंद ततः प्राणनायम्य पूर्वोच्चरिदेवङ्गण विशेषण विशिष्टायामस्यां संयुधौ श्रीमन्नृसिंहस्वामिनः अनन्तराश्रमाधिकार योग्यता सिद्ध्यर्थं द्वितीय सुवर्ण यज्ञधारणाख्यं कर्मदनिश्चित संकल्प्य यज्ञोपवीतं कुकुमचन्दनाद्यैरलङ्कृत्य विष्णुराधिमन्त्र्या ओम विष्णुरदानं स विष्णो पृष्ठवद विष्णोश्चक्रे विष्णोस्योरद विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे विज्ञाभिर्देवताभ्यो नमः षोडशोपचार पूजां कृत्वा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् आजा कीर्तन वाయించండి ओम गन्धद्वारान्द्राजानन्दोष्टाग्रेहिणे ईश्वरी सर्वभूतानां दाविमलम्पयेत्रियम्पदोरिमागं समेत पश्यता ओम आयने परायणे दूर्गादुष्महे पुष्पै पूजयामि धूपमाग्रापयामि ओम धारण कुर्यात् అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద 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 ఓం యజ్ఞవేదం పరమం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రేం ప్రతిమంతి గోత్రం యజ్ఞాపవేదం బలమస్తు తేజః ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రదేశేదాస్తు లక్ష్మీ నరసింహ భగవానికి జై.
नाम प्रणीतरो भागवतोत्तमान श्री पांचरात्रागतंत्रज्ञान श्री वैष्णवोत्तमान दक्षिणाक्षराम्भूलादिभिदोषयित्वा तान् विष्णोरभिमन्त्रेणाभिमन्त्र्या प्रैषयेत्। ओम विष्णोर्नुकं वीर्यान प्रबोधं यत्पाधिवानि पवमे रजागुं त्रयो अस्कभाय रुत्तरगुं दरत्वं विजक्रमाणस्ते दोर्घायो विष्णुर्नाद विष्णु कृष्णवद विष्णु अष्टप्रेष्ठा विष्णुरस्य वरद विष्णु धमज वैष्णवज विष्णुर्वा कीर्तना ततः ततः भगवत्स ततः कन्यादातारं
ఆనందవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాశయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నప్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అనంతవేద శాఖాధ్యాయునే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాశయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపిణి అర్చావతారే శ్రీమన్ నృసింహస్వామినే కన్యార్థినే వరాయ వృణీధ్వం వృణీమహే అహో దాస్యామీతి ప్రతివచనం అహో దాస్యామః అతః భగవత్శ్రీమంగత్వా బ్రువదే చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరి నిరాకార సాకార త్రయాధిశయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ విశ్వంభర శర్మణో నప్రీ రత్నాకర శర్మణ పౌత్రీ శ్రీరామ శర్మణ పుత్రీ వసుంధరస్కృత సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ महालक्ष्मी नाम्नी परादिनी कन्या रह साम्राज्यमिति यशस्करविदिता आशीर्वादं कुर्यात् पारमेश्वरराज्यं महाराज्यमाधिराज्यमयं पुरस्कारं बलवन्तं बृहत्वं तमेव राजानपदर्बभूव सङ्गीर्णनादा शुभदर्शनानां माङ्गल्यो सदनो दीर्घमायुः బ్రహ్మ కడిగిన పాదము ఓం నమస్తే వీర్యాయ భగవాన్ భీమకృష్ణాః యశోధంగతి విక్రమణేభ్యో అయకేంద్ర భవనాన్ విశ్వాః మే గంగే జనవాగేన పుష్పోదన సమరం కుర్యాత్ ఓం మే గంగే వనే సరస్వతి కృష్ణమహం సుధామృష్టయా सकलाराधनेष्वच्चितमस्तु अतः मधुवर्तं दधमर्तं मिश्रं स्वर्णपात्रेण राजा पवित्रद्वयं निक्षिप्य मधुवादेत मधु दधिग्राव्य धर्ममन्त्र्या ॐ मधुवातारतायते मदक्षतस्तवः आद्वीर्नसंभोगदेः मधुनक्तमधुमधमत्वाद्यमगुम्प्रदः मदद्योरस्तुनः पिता मधुमान्नो मनस्पतिर्मधुमागमस्तु सूर्यः माद्वीर्गाव भवन्तरः दधिग्राव्योगार्जुष्णारस्मस्य वादिनः सुरभिरामकाकरप्रायोगं चिदार्जुनो पुनग्राभ्यां पवित्राभ्याम् अङ्गुष्ठानामिराभ्यां मनवेदः नित्यलक्ष्णमालोड्या अयं ते मधुवर्तो मधुवर्तो मधुवर्तः अमृतोपस्तरणमसि नित्यमप्रास्य ॐ यन्मदना मदव्यां परावर्णाद्यं वीर्योः तेन मदना मदव्येन वरमेनान्नाद्येन वीर्येण परमो नादो मदव्योगानि सकलं मन्त्रेण विस्तूष्णि अमृतापिधानमसि इति पुनरवप्रास्य हस्तं प्रक्षाल्य ततः इमं वस्त्राणि वस्त्राणि दद्यात् ॐ इमं वस्त्राणि मे मसावसादे इवोरच्छिद्रामन्तवो हदर्काः अमातृतमृतान् विश्वाहारतेन मित्रा वरुणा सुतेः भाजापन् भाजा కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి వస్త్రాలు సమర్పణం చేస్తున్నారు. ఎవరైనా పెరుమాళ కళ్యాణ మహోత్సవంలో నూతన వస్త్రాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉంటే
అందించాల్సిందిగా తెలియజేస్తున్నాం. నూతన వస్త్రం సమర్పణం చేస్తున్నారు. చక్కగా వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే స్వామివారికి వాళ్ళకి సమర్పణం చేయడం జరుగుతుంది. బాజా క్షిద్రామంతవోదర్గాః అవాదమనుదాన విశ్వాహారదేన మిత్ర వరుణాదకేదే లక్ష్మీనారసింహ గోవింద గోవింద. చరణం పవిత్రమిదేకాం అర్చయేదోం చరణం పవిత్రం విరదం పురాణం ఏన పురస్కృతాని తేన పవిత్రయుతేన భూతాది పాప్మానమరారంతరేమ. మాతా రుద్రాణం దిగాం విసర్జయేత్. ఓం మాతా రుద్రాణాం హితావసో నాగుస్మదారిత్యానామృతస్య నాభిః ప్రణవజంజుగృజయజనాయ మాగామనాగామనదం వరిష్టాపిపదౌదకం తృణాం యత్ ఓమత్సృజత. ततः सिद्धमन्नमित्युक्त्वा ततो दैवाज्ञाः कटिकाजलेन्द्रेण मुहूर्तं सम्यगवलोक्य रात्रौ नक्षत्रमार्गमवलोक्य मध्ये यवनिकां निधाय देवमर्त्यनमुपवेश्य लोकाचारक्रमेण मङ्गलाष्टकानि पठेत्. तदेव लग्नं सुमन्तरेवलं चन्द्रबलं तदेव विद्यावलन्तरेव लक्ष्मीवदेवेन्द्रैकं स्मरामि. सावधान सुमुहूर्ते सावधान लग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान. श्रीपांचरात्रागमः विश्वचरभीषणप्रबलिर्भक्तेतराजयितः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान लग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान. श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्दायिनी शोभाङ्गी विमलेश्वरी विमलिनी नारायणी श्रीधरे. पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. श्रीरङ्गे गरुडाचले जनगिरो सिंहाचले बन्धुरे वैकुण्ठे कनकाचले यदगिरो नारायणाख्याचले लोकालोकमहाचले चेतो पुण्याचले स्वासृजः. पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. प्रासादध्वजसौरमण्डपमः सौवर्णपीठोल्लसत् प्राकारान्तरहेमरत्नरुचिविरजाज्वल्यमानः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासञ्चपक्षोत्सवो. पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. कच्चपशोकर नदमृगः कुब्जो महाभार्गवो रामो यादवनायसो बलसुगः श्रीकृष्णकल्क्या वयः लोकानां परिपालनजनतो देवो जगद्रक्षकः. पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. श्रीरामानुजभट्टराज्यषडगोपानन्दसङ्कर्षण श्रीसोदर्षण पाञ्चजन्यवरदार्यैः सदा वैष्णवै
एतैर्भागवतोत्तमैरनुदिनं संसूयमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान वेद पुराणधार भव श्री पाञ्चनाद्रागमः शास्त्राणामधिके समस्त बलये श्री वैष्णवे शाश्वतः भक्तैर्भागवतोत्तमै प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान अतः कन्यादानमये महासंकल्प पठनं कुर्यात् गोविंद लक्ष्मी नरसिंह भगवान की కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకున్న తర్వాత నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మీరందరూ చూస్తున్నారు. స్వామివారికి ముందుగా రక్షాబంధనాన్ని ధరింపజేశాం. తర్వాత కళ్యాణ మహోత్సవానికి అర్హత శాస్త్రం చెప్పినట్టుగా రెండవ యజ్ఞపీఠాన్ని ధారణ చేయమని చెప్పిన మనకి తత్సంబంధమైనటువంటి ప్రక్రియని చక్కగా మన స్వాములకు నిర్వహించారు. స్వామివారికి రెండవ యజ్ఞపీఠాన్ని మనం ధరింపచేశాం. సాధారణంగా మనిషి జీవితంలో మనకు 4 అవస్థలు ఉంటాయని చెప్పుకుంటారు కదా. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యం అని 4 అవస్థలు చెప్తారు. అట్లాగే 4 గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఏమిటది అంటే ఒకటి విద్యాభ్యాసం, మరొకటి గృహస్థాశ్రమం, మరొకటి వానప్రస్థం, మరొకటి సన్యాసం అని 4 ఆశ్రమ ధర్మాలు చెప్పింది మనకి శాస్త్రం. బాల్యంలోంచి యవనంలో వచ్చే వరకు కూడా మనం చక్కగా విద్యాభ్యాసం చేసుకోవాలి. తర్వాత వివాహం చేసుకుని గృహానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే సాంసారిక జీవితం. ఇదంతా ముగిసిన తర్వాత చక్కగా మనవాళ్ళు వాళ్ళందరినీ చూసిన తర్వాత ఏం చేయాలి? ఇంకా చాలు ఈ జీవితం అంతా కూడా వానప్రస్థానికి వెళ్ళాలి. అంటే భగవంతుడిని చక్కగా ధ్యానం చేస్తూ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మనం తీర్థయాత్రలు చేయాలి. దాంట్లో కూడా పరిపక్వత వస్తే అవకాశాన్ని బట్టి చక్కగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భగవంతుల్లో లీనం అవ్వాలని మనకి శాస్త్రం 4 రకములైనటువంటి నిబంధనలు మనకు పెట్టిందన్నమాట. దాంట్లో మనకి బాల్యం, యవ్వనం మాత్రమే తీసుకుంటున్నాం కదా. మొదటి 2 అవస్థలే, ఒకటి విద్యాభ్యాసం, మరొకటి గృహస్థాశ్రమం మాత్రమే తీసుకుంటున్నాము. మిగతా రెండింటినీ మనకి ఇవి సంబంధం లేనటువంటివని మనం వదిలేస్తున్నాం. వాటిని వానప్రస్థములు, సన్యాసాశ్రమం. సన్యాసం అయితే అది ఎవరో ప్రత్యేకించి కొందరికి అది వీలు పడుతుందన్నటువంటి భావనలోకి వచ్చేసింది. వానప్రస్థం అంటే ఏదో అట్లాగే అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏదో టూర్కి వెళ్తే అక్కడ ఏదైనా గుడి కనపడితే వెళ్తున్నాం, అంతవరకు మనం పరిమితం అయిపోయింది. మిగతా రెండింటిని మాత్రం చక్కగా మనం ఆచరిస్తున్నాం. అయితే ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమానికి చక్కగా మనకి పెద్దపీట వేసింది శాస్త్రం. అట్లాంటి గృహస్థాశ్రమాన్ని స్వామి స్వీకరిస్తున్నాడు. ఎందుకని అంటే మనల్ని అందరినీ తలింప చేయడం కోసమే పరమాత్మ ఈ వైవాహిక మహోత్సవాన్ని మనందరి చేత జరిపించుకుంటున్నాడు అన్నమాట. మనం మొదట్లో ఒక మాట చెప్పుకున్నాం కదా, లోక కళ్యాణం కోసమే భగవంతుడు తన యొక్క లీలలన్నీ కూడా చూపెడుతూ ఉంటాడు. అట్లాంటి లీలలోనే ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియగా మనకి ఆగమ శాస్త్రాలు తెలియజేసాయి. భగవంతుడి లీలలు ఎన్నని చెప్తామంటే ఇన్ని అని లెక్కలేదు. చాలా మంది భగవంతుడు ఉన్నాడా అంటే భగవంతుడు లేడనేస్తాడు కదా. ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు భగవంతుడితో ఉన్నా చూశారంటే ఏమో చూశామో లేదంటే మనమే ఉన్నాం. ఇక్కడ గుళ్ళో కూర్చొని మాట చెబుతుంటే ఎప్పుడూ గుడికి వెళ్ళిన మాట చెప్పమంటే ఏం చెప్తాడు వాడికి తెలియదు కదా. లేదంటే ఏమవుతుందా, మనకి ఏదైనా తెలియదు లేదనేస్తాం. లేదంటే ఎక్కడికి లేదా, అది ఎక్కడా లేదా. నీకు తెలియదు కాబట్టి నువ్వు లేదని చెప్తున్నావు. మరొకటికి తెలిసి ఉండొచ్చు కదా, మరొక ప్రాంతంలో ఉండొచ్చు కదా, మరొక దేశంలో ఉండొచ్చు కదా. నాకు తెలియదు కాబట్టి నీకు అది లేదండి అనేసి రూఢి చేయడానికి నువ్వు ఎవడివి, నువ్వు ఎంత
మొత్తం ఈ ఉన్నటువంటి యూనివర్స్లో నీ పాత్ర ఎంత అంటే ఎంతకంటే చిన్నవాడివి నువ్వు ఇంకా. కానీ మనమే విశేషమైనటువంటి జ్ఞాన సంపద అంతా కలిగి ఉన్నట్టుగా, పెద్ద పెద్ద టెక్నాలజీ అంతా మనమే కనిపెట్టేసినట్టుగా మనందరం భావిస్తూ ఉంటాం. ఏం కనిపెడుతున్నాం మనం? చెప్పండి. మనకు తెలియనటువంటి వాటిని వేరే వాళ్ళు ఆవిష్కృతం చేస్తే మనం వాటిని గొప్పగా కనిపెట్టాడని చెప్పుకుంటాం. వాళ్ళకంటే కనిపెడుతున్నారు, వాళ్ళ యొక్క మేధస్సు నుంచి కనిపెడుతున్నారు తప్ప భగవత్ సృష్టిలో లేనటువంటి ఏమి తీసుకురావటం లేదు కదా. వాళ్ళు ఆవిష్కృతం చేస్తున్నటువంటి ఏమిటంటే ఈ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి మూలకాలను తీసుకొని మనకు కొత్త వస్తువుని వాళ్ళు మనకి ప్రతిపాదన చేస్తున్నారు. మనకు తెలియదు కనుక దాన్ని వాళ్ళు కొత్త కనిపెడుతున్నారు. వాళ్ళు శాస్త్రజ్ఞులుగా మనం వాళ్ళు కీర్తిస్తున్నాం. మరి ఇంత యూనివర్స్ని సృష్టించినటువంటి వాడు ఎంత గొప్ప శాస్త్రవేత్త అయి ఉండాలి. మరి వాడి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం మనం, చెప్పుకోవట్లేదు కదా. గొప్ప సైంటిస్ట్ ఎవరయ్యా అంటే పరమాత్మే గొప్ప సైంటిస్ట్. ఆయన తర్వాతనే వీళ్ళంతా. వాళ్ళందరూ ఏమంటారంటే దేవుడు లేడని చెప్తారు చాలా మంది. అంటే వాళ్ళ పరిధి అంతవరకు. అంటే ఈ లౌకికమైనటువంటి వ్యావహారిక మూలకాల్లోకి వాళ్ళ పరిమితమై తప్పిస్తే అలౌకికమైనటువంటి ఏమున్నాయో వాటిని పరిశోధించినటువంటి తత్వం, అంటే మానసిక పరిపక్వత బహుశా వాళ్ళకి లేదేమో అనుకోవచ్చు కాదు. అట్లానే మనం భావన చేయాలి కదా. ఎలాగైతే మనకు తెలియకపోతే మనం తెలియదని ఇస్తున్నాం, మనకు తెలియదు కాబట్టి ఇంకెవరికి తెలియదు అనే భావనలో మనం ఉంటున్నాం. మన దగ్గర లేదు కాబట్టి ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదనుకుంటున్నాం. నన్ను ఏమంటారంటే కూపస్థ మండుగా అంటారు. బావిలో కప్పలు లాంటి వాళ్ళు అది అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఎంతకంటే పెద్దది ఇంకెక్కడ ఉండదు అనుకుంటున్నాం కదా. అదే దాన్ని తీసుకెళ్ళి చెరువులో వేసామనుకోండి, పోయి చెరువు ఎంత పెద్దగా ఉందో అనుకుంటుంది. సముద్రంలో వేస్తే దానికంటే బోల్డ్ ఉంటాయి ఎక్కడికి. కాబట్టి మనకు తెలియనంత మాత్రం లేదనుకోవడం పొరపాటు. మనకేది లభించలేదు కాబట్టి దీనికి ఎవరికి లభించకపోవడం కూడా మూర్ఖత్వం. ఇలాంటి మానసికమైనటువంటి స్థితిని మనందరం కలిగి ఉంటున్నాం. ఇట్లాంటి స్థితి మనకి ఎందుకు వస్తుంది అంటే దీనికి రకరకాల కారణాలు చెప్తారన్నమాట. లౌకిక వ్యవహారంలో చెప్పాలంటే మనం పెరిగినటువంటి వాతావరణం, మన పెంపకం, చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క స్నేహితులు, వాళ్ళతో పరిచయాలు, ఇంతవరకు చెప్పుకుంటాం. ఇంకాస్త ఆధ్యాత్మికంలోకి వెళితే పూర్వజన్మ కర్మ వాసన ఫలం చేత నీకు ఇంతవరకే ఉండింది, నీకు ఇదే ప్రాప్తి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. నిజంగా మనకు అంతవరకే ప్రాప్తి ఉందా అంటే ఏమోనండి అంతవరకే ఉంది కావచ్చు అనుకుంటాం. కానీ దాన్ని కూడా మార్చే శక్తి ఒకటి ఉంటుంది కదా. దానికి దైవం అని పేరు పెట్టుకున్నాం కదా, దానికి భగవంతుడే మనం పేరు పెట్టుకున్నాం. దాన్ని ఎందుకు ఆశ్రయించడం లేదు మనం? నాకు ఇంతే ప్రాప్తి అండి అంటే దీని నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఉంటుంది. కానీ దాని వైపు వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైన జంపు. అయ్యో నిజంగా మనకి ఇలా వస్తుందా, ఇలా చేయగలుగుతామని ఒక మనలోనే ఒక రకమైనటువంటి ఆత్మజీవిత భావం మనకి ఏర్పడుతుంది. అంచేతనే మనం దాన్ని దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు ఒకసారి దాన్ని బ్రేక్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు కావలసినటువంటి ఏవో దాన్ని మనం సాధించుకునే అవకాశం మనకు ఉందన్నమాట. మిగతా ప్రాణుల్లో లేనటువంటి గొప్ప శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. అదేమిటంటే ఆలోచన, విజ్ఞానం అనేది మనకు పెట్టాడు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమిత పశుభిర్ నరాణం అంటుంది శాస్త్రం కదా. ఆహారము, భయము, నిద్ర, మైథునం అనేవి ఇతరమైనటువంటి జంతువులకి మనకి సమానంగా ఉన్నాయి. కానీ మనకి వాటికి తేడా ఎక్కడ ఉందంటే విజ్ఞానమేక, అంటే వాటిలో ఉన్నటువంటి జ్ఞానం మనకుంది, ఆలోచన శక్తి మనకుంది, విచక్షణ శక్తి మనకుంది అనమాట. ఏది మన, ఏది పర, ఏది తమ, ఇలాంటి విచక్షణ జ్ఞానం, ఆలోచన జ్ఞానం మనకుంది. ఒకసారి దాన్ని ఆలోచించగలగాలి. భగవంతుడిని కూడా కిందకి తీసుకురాగలదు ఒకడు తలుచుకుంటే. భగవంతుడిని కూడా కట్టిపడేయవచ్చు తన యొక్క భక్తి చేత. కానీ అంత పెద్ద పెద్ద పదాలు మనకి అవేమో పెద్ద పెద్ద పదాలు కనిపిస్తాయి. భక్తి ఇవన్నీ కూడా చూస్తే అవన్నీ రామాయణ భారత గ్రంథాలకి పురాణాలకి పరిమితం అయిపోయాయి అంతే.
అవన్నీ మనకు పనికిరావన్నటువంటి భావనలో మనం వచ్చేసాం. కానీ మనకంటే ముందు తరాలు అనుభవించారు కదా వాటిని. మనకంటే ముందు తరాలు వాటిని చూశారు. ఋషులు మహర్షులు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు మనుషులే, మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి మానసికమైనటువంటి పరిపక్వత ద్వారా వాళ్ళందరూ కూడా భగవంతుడిని సేవించారు, ప్రత్యక్షంగా భగవంతుడిని చూశారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగారు. వాళ్ళందరూ వాళ్ళేమి ఎక్కడి నుంచో వాళ్ళు కూడా భగవత్ సృష్టిలో ఒక భాగమే. మనం ఎట్లాగో వాళ్ళు కూడా అలాగే. కాకపోతే వాళ్ళల్లో భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళని నడిపించింది. అంతటి విశ్వాసం మనలో లేదేమో అనిపిస్తుంది మనకి కదా. లేదేమో అన్నటువంటి భావన వచ్చిందంటే మనం కిందకి వెళ్ళిపోతున్నట్లు చెప్తారు. లేదు, మనలో కూడా అలాంటి తాదాత్మ్యత, అలాంటి ఆధ్యాత్మిక భావన, అంతటి మానసిక పరిపక్వత, భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకుంటే మనం కూడా ఒక ప్రహ్లాదుడి వలె భగవంతుడిని హాయిగా దగ్గరికి పిలుచుకోవచ్చు. ఒక యశోదలాగా మనం కూడా భగవంతుడి దగ్గర లాభించవచ్చు. ఏమి తేడా లేదు. కాకపోతే ఇదొచ్చి అంతటి పరిపక్వతే మనం పాలు కొలుపు కలగాలి మనలో. అట్లాంటి భావన మనలో ఉన్నటువంటి దాన్ని మనం మనస్ఫూర్తిగా ముందుగా మనలో అది ఉంటే దాన్ని ఎట్లా వెలికి తీయాలో తెలుస్తుంది. దానికి ఆధ్యాత్మిక భావన అంటారు పెద్దలు. దానికి జ్ఞానము అని పేరు పెట్టారు. జ్ఞానము చేత భక్తి, భక్తి చేత వైరాగ్యము, ఇది కలగాలి. మనం ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకునే దశలోనే ఉండిపోయాం మనం అందరం కూడా. జ్ఞానం పెరిగి భక్తి ఎప్పుడు రావాలి, భక్తి పెరిగి మనకి ఎప్పుడు వైరాగ్యం రావాలి, అది పెరిగి మనం భగవంతుడు ఎప్పుడు సేవించాలి అంటే చాలా కష్టం అండి. నాకు ఇచ్చింది 100 ఏళ్ళ ఆయుష్ సేవకం కదా. మరి ఎంత ఇచ్చాడు? స్పాన్ ఆఫ్ ఇయర్ 100. 100 ఏళ్ళు మనకే కాదు, బ్రహ్మగారికి కూడా 100 ఏళ్ళే. చతుర్ముఖ బ్రహ్మగారికైనా 100 సంవత్సరాల ఆయుష్, మనకైనా 100 సంవత్సరాల ఆయుష్. కాబట్టి వాటి మధ్య క్యాలిక్యులేషన్స్ అన్ని వేరేగా ఉంటాయి. అలాగా పరమాత్మ నాటి నుంచి నేటి వరకు కూడా, ఇక ముందు అయినా సరే ఆయన ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసమే తనని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క శ్రేయస్సునే పరమాత్మ కాంక్షిస్తూ ఉంటాడు. నిజంగా భగవంతుడు కనుక తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మనకి దానికి ప్రహ్లాదుడే పరమ ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే మనకి ధ్రువుడు అని పేరు కదా. ధ్రువుడు తెలుసు కదా, ఏమంటారు? ధ్రువ నక్షత్రం అంటారు కదా. ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడో ఈ ఆకాశంలో ఒక చోట ఆయన కోసం ప్రత్యేకించి ఒక చోటు దగ్గర ఆయనన్నాడు భగవంతుడు. చిన్నపిల్లవాడు ఆయన కూడా, 8 ఏళ్ల పిల్లవాడు. అంటే వాడి కోరిక ఏమిటి అంటే తన యొక్క తండ్రి గారి ఒడిలో కూర్చోవాలి, అంతే. ఆ కోరిక నెరవేరలేదు. ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలంటే ఒక మహానుభావుడు నాలుగు వచ్చాడు. ఇదిగోయ్యా, ఈ మంత్రం చెప్తున్నాను, చక్కగా ఈ మంత్రోపాసన చెయ్యి, తద్వారా నీకు లభిస్తుందని చెప్పాడు. అది కాదు వాడి కోరినటువంటి. తండ్రి ఒళ్ళో కూర్చోవాలి వాడు కోరుకొని తపస్సు చేస్తే సాక్షాత్తుగా పరమాత్మ అయినటువంటి నారాయణుడి యొక్క ఒళ్ళో కూర్చునే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడు. ఇక్కడ ఉన్నంతకాలం అద్భుతమైనటువంటి రీతిలో వాటిని పరిపాలన చేయించాడు. తీసుకువెళ్ళి వాటిని స్వర్గానికంటే ఆవల ఒక లోకాన్ని సృష్టించి దానికి వాటిని అధిపతిని చేశాడు. అది భగవంతుడి యొక్క కృప. అట్లా ఉంటుందన్నమాట. సామాన్యంగా ఉంటుంది మన భగవత్ కృప అని. మనం చిన్న చిన్నవి కోరుకుంటాం. ఏదో ప్రమోషన్ రావాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో, 4 రూపాయలు ఎక్కువ రావాలనో, పరీక్షలో బాగా మార్కులు రావాలనో, అందరికంటే ఎక్కువ మార్కులు, అవన్నీ మనం చేసుకోవచ్చు కష్టపడి. కానీ మనం భగవంతుడి నుంచి కోరుకోవచ్చు అదే కాదు. పరమాత్మ నుంచి కోరుకోవాల్సినటువంటిది ఏమిటంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏదో దాన్ని ఇమ్మని కోరుకోవాలి భగవంతుడు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్న సంకల్పంలో చతుర్విధ పురుషార్థములు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. 4గింటిలో చిట్ట చివరిది మోక్షము. దాన్ని భగవంతుడిని కోరాలి. అది కోరితే ఈ 3 వచ్చేసినట్టే కదా. మనం పైకి వెళ్ళాలంటే 4 మెట్లకి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ నిలబడ్డామంటే మేము పై ఉన్నట్లు లెక్క. ఆ 3 కిందనే ఉన్నాయి కదా. కనుక ఈ విధంగా మనకి లక్ష్యం కనుక పైన, శిఖరం పైన మన లక్ష్యం ఉంటే ఇవన్నీ మనకి చిన్నగా కనపడతాయి. మనకు కావలసినటువంటిది భగవత్ ప్రాప్తి అని మనం భగవంతుడిని కోరుకోవాలి. నీవే నాకు కావాలయా
అని మనం భగవంతుడిని కోరుకుంటే ఆయనే చక్కగా దగ్గరుండి మనకి ఇక్కడెక్కడ ఏమేం కావాలో అన్నీ మనకు అందిస్తాడు పరమాత్మ. అలాంటి స్థితిని మనం పొందగలగాలి. అందుకోసమనే ఈ ఆధ్యాత్మిక భావనని మనకు అందించాలి. పూజలు, నోములు, వ్రతాలు, ఆలయాలు, ప్రదక్షిణాలు, పండుగలు ఇవన్నీ దేనికోసం అంటే మనకి ప్రతి దాన్ని కూడా భగవంతుడితో మనకి ముడిపెట్టారనమాట. ఏదో లౌకికమైనటువంటి వ్యవహారంలో పడిపోకుండా ఉండడం కోసం మనకి చక్కగా భగవంతుడు అవతారాలు ధరించి లోకంలోకి వచ్చాడు. రామ, కృష్ణ, మత్స్య, కూర్మ ఇత్యాది అవతారాలు వచ్చాడు. ప్రతిదాన్ని మనకి భగవంతుడితో అటాచ్ చేసి పెట్టాడు. కనుక మనల్ని మనం ప్రతిసారి భగవంతుడితో అన్వయం చేసుకుంటూ, భగవంతుడితో సమన్వయం చేసుకుంటూ, భగవంతుడితోటి ఉన్నామన్నటువంటి ఆధ్యాత్మిక భావన కనుక మనం కలిగి ఉంటే ఎప్పటికీ మనకు దొరకనటువంటి రీతిలో అవన్నీ కూడా చక్కగా మనకి భగవంతుడే అందిస్తున్నటువంటి భావన మనకి రావాలి. అలా ప్రక్రియలో భాగంగా స్వామివారికి యజ్ఞకూటాన్ని ధరింపచేసాం, నూతన వస్త్రాలు ఇచ్చాం, మధుపర్కాన్ని ప్రాసన చేయించాం. శుభముహూర్తం ఆసన్నం అవుతుందని చెప్పి మన వాళ్ళు ఇక్కడ లగ్నాష్టకాలు తెలియచేశారు. ఇప్పుడు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం కన్యాదానం. దానికి సంబంధించినటువంటి మహాసంకల్పాన్ని మన స్వాములు ఇక్కడ పఠనం చేస్తున్నారు. దాన్ని శ్రద్ధగా మనందరం కూడా శ్రవణం చేద్దాం. తర్వాత దానికి సంబంధించినటువంటి కన్యాదాన సంకల్పాన్ని అందరం కూడా చక్కగా చెబుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరం చెప్దామా లేదా? ఏంటో 1 గంట అయిపోయింది స్వామి, ఇంకా అయిపోయింది కదా, అంతే కదా. 1 గంట అయిపోయిందండి, ఇంకా చెప్తా ఉంటున్నాను. చెప్పుకోవాలా అవుతా? గట్టిగా చెప్పండి, చెప్పుకోవాలదా? చెప్పాలంటే ఏం చేయాలి? మీరు ఉత్సాహంగా ఉండాలి, లేకపోతే మాకు నీరసం వస్తుంది. ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారంటే పరమాత్ముడు ఒకసారి ఎంత బాగున్నట్టు సార్, ఎంత ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇంతమంది రోజు కనపడం కదా మనం ఆయన దగ్గర. భగవంతుడికి ఏమిటి ఆనందం అంటే భక్తులు వస్తేనే ఆనందం ఆయన. కనుక ఇంతమంది కూర్చుంటే మాకు 1 గంట అయినా ఆయన అక్కడ అలవాటు ఉన్నాడు అనమాట మన కోసం. అది ఎండ వచ్చినా సరే మన దగ్గరికి ఇంకా కూలర్లు పెట్టారు, ఏవో మధ్య మధ్యలో కూల్ డ్రింక్లు ఇస్తున్నారు, కూల్ వాటర్ ఇస్తున్నారు, ఏదో మజ్జిగ ఇస్తున్నారంట, ఆయనకి అవి ఇస్తున్నారు. ఏమి ఉండాలా కానీ అలా నిశ్చలంగా కూర్చున్నాడు. కారణం ఏమి అంటే ఇంతమంది భక్తులు నా కోసం వచ్చారు కదా అని పరమాత్మలో తెలియనటువంటి ఆనందం. కనుక ఒకసారి భగవంతుడికి మరింత ఉత్తేజాన్ని కలిగిద్దాం. ఒకసారి గట్టిగా భగవన్నామని చెప్దాం. గోవిందా. ఇంకా గట్టిగా చెప్పాలి. లక్ష్మీ నారసింహ భగవానికి. అందరూ శ్రద్ధగా మహాసంకల్పాన్ని శ్రవణం చేద్దాం. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండానామైకతమే అవ్యక్త ప్రతిభారంకార ఆకాశవాయుజన పృథివ్యాదత్తుభిరావృతే ఆధారక్తి శ్రీ వరాహ కూర్మానంద ఐరావతాద్య శ్రీకజో ప్రతిష్ఠితస్య లోకేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక విద్యాలోకానాం అధోభాగే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పలం దండో కంపితే నవనేక్షురాధోదకార్ణవై పరివృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి స్థవతి సాధ్యవతి కాంతరవత్యలకావతి భృతవత్తనై విరాజితే లోకాలోక పర్వతైరావృతే అంగవంగలింగరాశ్మీలకాంభోదౌ వీరదౌ రాష్ట్ర మహారాష్ట్ర నేపాల కేరళ చోళ పాంచాల ధౌల మలయాళం మలద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటకరాడ పానాడ పాండ్య బృంద ఆంధ్ర హూనదాన భోజ కుక్కురు గురు గాంధార అంగ
गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी पापदात्मने तुंगभद्रादि कमला पहाड़ने काव्ये कृतमाला ताम्रपन्ने शोका कौशिकं चित्रका विशिष्टा भवरा कास्तवी सरयो सर्वपापः कुशावती फल्गुने क्रतोया पुण्यदा प्रणीता जनेका पुण्यनदी पवित्रते मधुरामाया काशी कांची अवंतिकावली नवदी प्रविधि पुण्यवत्तनैर्विराजिते ताम्रगवस्ते नाग सौम्य गंधर्वचारण भारताख्य नववर्षे दृष्टिते प्रत्येकं नवसहस्रयोजने विस्तारिते भारतकं प्रजैलावृतपद्माश्रक रमणकमन्तहरं केतुमार नामकर्मकण्डमण्डिते विद्या चम्प्रकवदरिकानुषकुहदेवदारुकाज्जनन्यायुने महागरौरहारे चर्चाशत्कोटि विस्तीर्ण भूमण्डले लक्ष्मीविस्तीर्ण जम्बूद्वीपे सुमेरस्नेहमकुटहिमाजलानां हरिवर्षिकं पुरुषवर्षयोश्चदक्षिणे श्रीलवन्तमलयातलयोरुत्तरे सहस्रयोजनैर्विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापतिक्षेत्रे कर्मभूमौ अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंग श्री वेंकटाचल पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयो नर्मदाय पुण्यदेवीश्च विराजते भूमध्यरेखायाः पूर्वदिग्भागे भूप्रविष्टा षोडशप्रविशत्वात्महस्रयोजनविस्तारस्य मेरो दक्षिणदिग्भागे श्रीभूभुजवल्लिका संश्लेषणाक्रान्तमिह प्राणां भोजपत्रावैराज्यदौरस्य श्रीमदादिनारायण विराजमानस्य सकलजगद्देवो परब्रह्मायुक्तस्य ब्रह्मणः मध्ये कारणब्रह्मणः परमायुर्वर्षजनधेयादे प्रथमवर्षे प्रथमकक्षे द्वितीयजामे मुहूर्ते श्री श्वेतवराहकल्पे चतुर्दशमन्वन्तरेषु सप्तमे कृष्णबौद्धकल्गिरसावतारेषु महायुगे सप्तदशाष्टायुगे कृतयुगे याते शासनशास्त्रपरिमिते त्रेतायुगे याते अष्टलक्षा चतुर्शहस्रकृते द्वापरयुगे च याते द्वात्रिंशत्सहस्रकृते कलियुगे प्रथमपादे विक्रमार्क शालिवाहन विद्याभिनन्दरणाकाचनादिपुस्तकेषु शालिवाहनजगे स्वस्ति श्री वराहनाम संवत्सरे वसन्त ऋतौ कृष्णपक्षे वासरः भाववासरे श्रवणनक्षत्रे अस्य भगवतो श्रियपदे पुरुषोत्तमस्य भगवतो नारायणस्य राज्यलक्ष्मी समेत श्रीमन्नृसिंहस्वामिनि कृपया जगदाचार्याणां श्री 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 जन श्रीमन्नारायण रामानुजय्य स्वामिनः दिव्य श्रीचरणानां मङ्गलाशासनपूर्वकं लोककल्याणार्थं क्षेत्राभिवृद्ध्यर्थं सर्वसम्पत्समृद्ध्यर्थं सङ्कल्पितपाञ्चान्निके कुण्डात्मक श्रीमन्नृसिंहस्वामिनः वार्षिक ब्रह्मोत्सवाराधनकरं यद् तृतीयवदे माध्याह्नकाले माध्याह्निकाराधनाङ्गमनुष्ठीयमानतिरुक्कल्य